యస్య ప్రభావః సుతరాం అగమ్యః అంటే ఎవరి ప్రభావం అయితే ఎవరికి కూడా తెలియకుండా ఉంటుందో, ఎవరు పసిగట్టలేనటువంటి ప్రభావం కలవారు. యస్య ఆకృతి పూర్ణ దయాంబురాశి, చూడగానే మనందరికీ కూడా ఎంత కరుణామయుడో అనిపించేటటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి వారు. ఆనందదో యస్య చ దృష్టిపాతః, ఆయన కనుచూపులు మన వైపు కనుక తిరిగితే, లేకపోతే ఆయన యొక్క కనుచూపులు మన కళ్ళల్లో పడితే ఎంత ఆనందం కలుగుతుందో. తం సత్యసాయీశం అహం ప్రపద్యే, అటువంటి సత్యసాయి భగవానుని, సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణామం లభిస్తూ ఈరోజు మన సత్యసాయి ప్రేమ సేవా సదన్లో జరుగుతున్నటువంటి ఈ 11వ సమర్పణ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈసారి స్వామి మనకి ఒక చిన్న టెస్టే పెట్టారు. ఎందుకంటే స్పీకర్ మామూలుగా మనం ఎవరైనా అడగడం, వాళ్ళందరూ అవకాశం ఉంటే వెంటనే ఓకే అని చెప్పడం, అలాగే ఈసారి కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల గత 3-4 రోజుల నుంచి చాలా ఫాస్ట్గా చేంజెస్ రావడం, ఒకరికి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేదని చెప్పడం, తర్వాత వెంటనే మనందరికీ తెలిసినటువంటి వై అరవింద్ బ్రదర్ ఇక్కడే ఉంటారు, తను వెంటనే యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డేనే తను యాక్సిడెంట్ అవడం, దాంతో తను రాలేకపోవడం, కూర్చొని మాట్లాడటానికి కూడా సిద్ధపడినటువంటి పర్సన్ ఇంకా కొంచెం అగ్రివేట్ అవడంతో తను రాలేకపోవడం వల్ల ఎవరు స్వామి పంపిస్తారా అని చెప్పేసి ఆ రోజు రాత్రి అంతా నాకు నిద్రపట్టలేదు. కానీ వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ మా సోదరుడు అన్నగారు జేఎస్ భార్గవ్ గారు అడిగిన వెంటనే, అదేదో మనం పిలుస్తారేమో అని వెయిట్ చేసినట్టుగా ఉన్నారు ఆయన. వెంటనే అదే దాంతో స్వామి మాట్లాడే స్వామి కదా, నేను కాదు కదా, వచ్చేస్తానని చెప్పి అన్నారు. ఆయనకి కృతజ్ఞతలు ముందుగానే తెలుపుకుంటూ ఈ సమర్పణ కార్యక్రమాన్ని మనం ఈరోజు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. దానికి ముఖ్య వక్తగా చేసినటువంటి భార్గవ్ గారిని, ఈశ్వరయ్య గారిని, తర్వాత రామకృష్ణ గారిని, ద్వారకానాథ్ గారిని, తర్వాత బ్రదర్ సాయి ప్రశాంత్ గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి కావాల్సిందిగా కోరుచున్నాం. ఎన్ రామకృష్ణ. ఈరోజు ఈ సమర్పణ 11వ సమర్పణ కార్యక్రమానికి పిలిచిందే తడవుగా వచ్చేసినటువంటి జేఎస్ భార్గవ్ గారు, డాక్టర్ జేఎస్ భార్గవ్ గారు. ఆయన మనందరిలో కొంతమందికైనా తెలిసే ఉంటారు, ఎందుకంటే పక్కనే ఉంటారు కాబట్టి. ఆయన సుందరమ్మ గారు మరియు సదాశివరావు గారు వారి తల్లిదండ్రులు. 1983
90 మధ్యలో ప్రశాంత్ నగర్ చదివారు, డిగ్రీ ప్లస్ ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా అక్కడే పూర్తి చేశారు. దాని తర్వాత డాక్టరేట్ భువనేశ్వర్లో చేశారు. అక్కడ చదువుతున్నప్పుడు స్వామి చేత పర్సనల్గా పికప్ చేయబడినటువంటి స్టూడెంట్స్లో ఈయన కూడా ఒకరు. ఆయన మనకి ఈరోజు వారి అనుభవాలు మనతో పంచుకోవడం చాలా అదృష్టంగా మనం భావించాలి. అంటే మనకి ఇంతకుముందు మనకి వక్తలుగా వచ్చినటువంటి సాయినాథ్ మణికొండ గారు, తర్వాత మనం రోజు చూసేటటువంటి రవితేజ గారిని పుట్టపర్తిలో ఉంటారు, ఫ్లూట్ ప్లే చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థులు. ఇంకో అదృష్టం ఏంటంటే జేఎస్ భార్గవ్ గారు ఫస్ట్ బ్యాచ్ బ్యాండ్ పుట్టపర్తిలో అందరం చూస్తూనే ఉంటాం. ప్రతి పండగకి కానీ ప్రతి ఈవెంట్కి కానీ అక్కడ బ్రాస్ బ్యాండ్ అనేటువంటి చాలా ఫేమస్. దాంట్లో అర్హత సంపాదించడం కూడా అంత సులభమైనటువంటి ఇది కాదు. స్వామి యొక్క అనుమతి లేనిదే, స్వామి పర్సనల్గా పికప్ చేసుకోకపోతే ఆ బ్యాండ్ టీంలో అర్హత పొందడం అంత సులభమైనటువంటి కాదు. అలా ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ యూనివర్సిటీ బ్యాండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ బ్యాండ్ టీంలో ఈయన ట్రంపెట్ ప్లే చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా 1983లో ఆయన ఎప్పుడైతే స్వామి చేత ఎంపిక చేయబడ్డారో ఆ బ్యాండ్ టీంలో, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ 31st డిసెంబర్ అండ్ జనవరి 1st అలుమ్నై డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఇప్పటికీ కూడా ఆ 2 రోజులు తను ట్రంపెట్ ప్లే చేస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం మనం చూడొచ్చు. అంతటి అదృష్టవంతులైనటువంటి డాక్టర్ జేఎస్ భార్గవ్ గారు ఈరోజు మనకి స్వామితో ఉన్నటువంటి వారి అనుభవాలు పంచుకోవటం మనందరి అదృష్టంగా భావిస్తూ వారి యొక్క ప్రసంగం ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. వారికి స్వామికి పుష్పగుచ్చం అందించవలసిందిగా స్వామి పాదపద్మాల చెంత. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ చెప్పుకుంటూ, ఈ వెనకాతల నుంచి పెద్ద అండగా ఉన్న మన బంగారు తండ్రి స్వామికి ఈ సమర్పణ కార్యక్రమంలో కొద్ది మాటలు నేను చెప్పుకోవడానికి ఆయన అనుగ్రహం, ఆయన ఆశీస్సులు, ఆయన అండ కోరుకుంటూ ఈరోజు మీ దగ్గర కొద్ది నిమిషాలు మీతో కొంచెం నా అనుభవాలు పంచుకోవడానికి, నా సోదరుడు చెప్పినట్టుగా నేను ఎదురు చూసలేను. ఎవరైనా నాకు మైక్ ఇస్తారేమో అని నేను ఎదురు చూస్తలేను. కాకపోతే స్వామి ఇదో అవకాశం ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతూ, నా మైండ్లో పెద్ద బ్లాంక్ వైట్ పేజ్. అంత కాన్ఫిడెంట్గా ఎందుకు వచ్చానంటే ఆయన ఎలాగా ఉన్నాడు కదా, మనకేమిటి, ఆయన అంత పెద్ద అండ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి. అదే ఫస్ట్ పద్యం నేను చెప్పింది, మూకం కరోతి వాచాలం అంటే మూగవాడిని మాట్లాడించవచ్చు. అలాగే ఎవరికైతే కాళ్ళు లేవు ఆయన్ని
ఆయన్ని ఒక కొండ కూడా ఎక్కించగలడు. అంత శక్తి ఉన్న మహాత్ముడిని మనం వెనకాల ఉంచుకుని మనం ఎందుకు భయపడ్డాం? అదే ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ సమర్పణ అనేది ఇదో సత్సంగం అండి. ఇందాకలా ఈ భజనలో కూర్చున్నప్పుడు తన్మయత్వం పొందాను. వారానికి ఓ రోజు, సరే నెలకు ఒక రోజు సమర్పణ రావడానికి ఇక్కడ వచ్చేసిన వాళ్ళు దగ్గర 200 మంది ఉంటారు. మన వనస్థలిపురంలోని కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది అయినా ఉంటారు. ఆ లక్షల మందిలోని ఈ 200 మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. అయితే మనం ఒక విధంగా అనుకోవచ్చు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఆనందం పొందుతామని. కానీ నా అభిప్రాయం ఏంటంటే, స్వామి తాలూకా సంకల్పం అనుగ్రహం లేకపోతే మనం ఇక్కడికి వచ్చి కూర్చోలేము, ఈ ఆనందం అనేది పొందలేము. అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే కేవలం ఆయన తాలూకా సంకల్పం అనుగ్రహం లేకపోతే ఇక్కడికి నించోవడం కూడా చాలా కష్టం, మాట్లాడడం చాలా ఎక్కువ, నించోవడం కూడా చాలా కష్టం. అయితే ఈ సత్సంగం తాలూకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను ఎక్కడ మాట్లాడినా మా సమితిలో కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకంటే మాకు దగ్గర బంధువులు, మాకు దగ్గర ఫ్రెండ్స్ చెప్తుంటారు, ఏమిటి ఈ వయసులో నువ్వు భజనకి పెడుతూ ఉంటావా, ఈ వయసులో నువ్వు సేవలు చేస్తుంటావా, ఇంకా నీకు 9 ఏళ్ళు ఉంది కదా రిటైర్మెంట్ తర్వాత చేయొచ్చు. ఇవన్నీ ఏమిటంటే రిటైర్మెంట్ తర్వాత ఇవన్నీ చేసే పనులుగా అందరూ భావిస్తూ ఉంటారు. లోకంలో అదే, ఎందుకు ఆ థాట్ వచ్చిందో నాకు తెలియదు, ఆ కాన్సెప్ట్ అలా తిరుగుతున్నాను. మా బంధువులు, ఫ్రెండ్స్ ఇదే. అలాగే అదేవిధంగా మా పాపకి అనంతపురంలో స్వామి ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తే ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడానికి పెడుతూ ఉంటే నాకు ఒకటే రెసిస్టెన్స్. ఈ పసి వయసులో 18 ఏళ్ళకి సన్యాసం చేసేస్తాను, ఆ భజనలు కీర్తనలు ఎందుకు మీకు ఇవన్నీ, హాయిగా బయట చదివించుకోవచ్చు కదా. ఈ మిస్కన్సెప్షన్ ఎందుకు వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సాధనకి ఒక వయసు అనేది లేదు. భక్త ప్రహ్లాదుడు, లేదంటే మార్కండేయుడు, వీళ్ళందరూ మహాభక్తులు. వీళ్ళకి ఏ వయసు ఉందని వాడికి ఆ వయసులోనే అంత పెద్ద భక్తి ప్రపత్తులు వచ్చాయి. ఈ విషయం వాడికి చెప్తూ ఉంటే అది అర్థం కావట్లేదు. అయితే నాకు ఒకటే తట్టింది ఏంటంటే, ఇది కేవలం దైవానుగ్రహం లేకపోతే ఈ థాట్ కూడా రాదు. మన మనసులో ఏదైతే థాట్ వస్తున్నదో అది కేవలం స్వామి సృష్టించిందే తప్ప అది మన వల్ల వచ్చింది కాదు. ఇప్పుడు స్వామి చెప్తుంటారు, మన దేహం అనేది ఒక రథం లాంటిది, దాంట్లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో అది స్వామి. ఆ దైవతత్వాన్ని గుర్తించండి అని నేను అనేక సార్లు చెప్పారు. ఈ 7 సంవత్సరాలు నేను అక్కడ చదివింది ఆయన కొన్ని 100 డిస్కోర్సులు విన్నాను. అయితే ఆ డిస్కోర్సులు వెంటనే ఇంప్లిమెంట్ చేసామంటే కాదు, మళ్ళీ స్వామి చెప్తూ ఉంటారు, ఇవి నేను ఈ 7 సంవత్సరాలు మీకు డిస్కోర్సులు చెప్తూ మీలో ఒక సీడ్ నాటాను, ఒక బీజం అనేది నాటాను. ఇది ఎప్పుడైతే మీరు బయటికి ప్రపంచకానికి వెళతారో అక్కడ మెల్లిగా అది మొక్క ఈ పెద్ద చెట్టు కింద పెరుగుతుంది. ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలు మీరు మిగతా వాడికి పంచాలి. సో ఇది నాకు చాలా, ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అందుకే ఈ సత్సంగంలో కూడా మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ 2 గంటల పాటు మనం సెల్ ఫోన్స్తో కట్ ఆఫ్, వాట్సాప్ చూడటం లేదు, టీవీలో వచ్చిన ఎన్ని నెగిటివ్ న్యూస్లు వాటన్నిటితో కట్ ఆఫ్. ఇది ఒక విధంగా మనకి మనసుకు ప్రశాంతత ఇస్తున్నట్టు. ఇప్పుడు నంకణం పరమౌషధం అని మనం విన్నాం. మనకి జ్వరం లేదంటే జలుబు దగ్గు వస్తే మనం ఉపవాసం ఉంటే, కడుపు ఖాళీగా ఉంటే ఆ ఎనర్జీ అంతా ఏంటంటే ఈ డిసీజ్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనం ఇక్కడ 2 గంటలకు వస్తే ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా మన మైండ్కి రెస్ట్ వస్తుంది. ఈ మైండ్కి రెస్ట్ వస్తే
ఈ ఎనర్జీ ఏదైతే ఈ 2 గంటల్లో క్రియేట్ అయిందో, మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది, మన సెల్ ఫోన్స్ ఛార్జ్ చేసుకుంటామండి, అలాగే ఈ విధంగా సమర్పణకు వచ్చినప్పుడు మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో ఈ ఛార్జ్ అయిన బ్యాటరీ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ నెలల్లో మనం హాయిగా పనిచేసుకొని పాజిటివ్ థాట్స్తోని పాజిటివ్ ఎనర్జీతో మన ఆధ్యాత్మిక సాధన అనేది ముందుకు జరుపుకోవచ్చు. సో ఈ సత్సంగం సమర్పణ అనేది చాలా చాలా అవసరం. ఇది ఎంతమందికి అర్థమవుతుందో వాళ్ళు దయచేసి మిగతా వాళ్ళకి కూడా చెప్పి వాడిని ఇక్కడికి తీసుకొచ్చేలాగా మీరు ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే నేను ఇందాక చెప్పిన సంకల్పం, దైవ సంకల్పం లేదే, స్వామి సంకల్పం లేదే అసలు ఇక్కడికి కాదు, ఒక అడుగు కూడాను ఈ మందిరం వైపు వేయడానికి వీలు కాదు. అలాగే పుట్టపర్తి కొంతమంది మీరు చూసుంటారు, కొంతమంది సత్యసాయి బాబా పుట్టపర్తి చాలా మంచి పనులు చేస్తున్నారు, వెళ్ళాలండి ఒకసారి వెళ్ళాలండి అంటారు, అంతేగాని ఒక అడుగు కూడా ముందుకు వేయరు. ఇలాగ నేను మీరు చెప్తే నమ్మరు, మా బంధువులే, మా దగ్గర చాలా దగ్గర బంధువులు, నేను చెప్పను ఇప్పుడు, స్వామిని చూడాలని ఎంతో ఆత్రతోని నేను కూడా వాళ్ళకి టికెట్లు తీశాను. మా ఫ్రెండ్స్ బంధువులందరికీ టికెట్లు తీసిన తర్వాత కూడా క్యాన్సిల్ అయింది. తర్వాత మహాసమాధి తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ఛాన్స్ వచ్చింది అక్కడికి వెళ్ళాను. మహాసమాధి దర్శనం అయితే అయ్యో నేను ఇంకో 2 ఏళ్ళు ముందు వచ్చి ఉంటే స్వామి గారికి స్పర్శన దర్శన సంపాదన కూడా అయ్యేదేమో అని ఎంతో బాధపడుతున్నారు. నేను చెప్పాను, బాధపడే ఆ అవకాశం మీకు ఇవ్వరు స్వామి, ఎందుకంటే ఇది ఆయన సంకల్పం. మీరు మహాసమాధి తర్వాత పుట్టపర్తి వెళ్ళాలనే సంకల్పం ఆయనది. అందుకు ఆ విధంగా మీరు బాధపడకుండా సంతోషంగా ఉండండి. ఇదే ఎక్స్పీరియన్స్ మా పేరెంట్స్, నేను పుట్టక ముందు ఏడాది ముందు 1967లో ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళాను. అయితే అప్పుడు పుట్టపర్తి వెళ్ళిన తర్వాత వాడికి ఏం చెప్పారంటే, ఆ ఎడ్ల బండి పెనుకొండ నుంచి చిత్రావతి దాటుకుంటూ పుట్టపర్తి వెళ్ళి చాలా కొంచెం కష్టంగా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అంటే స్వామి అనంతపురం వెళ్ళారు. అనంతపురం కాలేజ్ అప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నారు అనుకుంటా. అనంతపురం వెళ్ళారు, అక్కడ మీకు దర్శనం అవుతున్నాను. అయితే మా వాళ్ళు భువనేశ్వర్ నుంచి అంటే ఒరిస్సా నుంచి రావాలంటే ఆ రోజుల్లో డైరెక్ట్ ట్రైన్స్ ఉండేవి కాదు. ఈ రోజు అంటే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఉంది. ఆ రోజుల్లో తిరుపతి బండి పట్టుకుని అక్కడ విజయవాడ గుంటూరులో దిగి, గుంటూరు నుంచి గుంటకల్లు వచ్చి అక్కడి నుంచి ఇలాగే వచ్చేవారు. మొత్తానికి చాలా కష్టపడేవారు. సరే స్వామి లేదని అనంతపురం వెళ్ళారు. అనంతపురం వెళ్తే అక్కడ కూడా లేదని చెప్పారు. అయితే బస్ స్టాండ్లోని ఎవడో చెప్పారు స్వామి దర్శనానికి వచ్చారంటే వాళ్ళు తెల్లగా తీసుకెళ్ళి నీలం సంజీవ్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన చెప్పారు లేదు స్వామి ఇక్కడ లేరు, స్వామి బహుశా బృందావనంలో ఉంటుంటారేమో అని. అయితే ఇప్పుడు అప్పటికే చీకటి అయిపోయింది. రెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు గెస్ట్ హౌస్లో ఉండి ఆ రాత్రి స్వామితో ఎక్స్పీరియన్సెస్ అన్నీ విన్నారు. ఆ తర్వాత సరే పొద్దున్న లేచి బృందావనం వెళ్ళారు. బెంగళూరు వెళితే అక్కడ కూడా స్వామి లేరు. ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు ఏమవుతున్నదో. పుట్టపర్తిలో లేరు, అనంతపురంలో లేదు, బృందావనంలో లేరు. ఇంకా వాళ్ళు ఒకటే అనుకున్నారు, సరే మాకు ప్రాప్తం లేదని మళ్ళీ తిరిగి వెళ్ళారు. ఇన్ని 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దర్శనం లేకుండా తిరిగి వెళ్ళారు. దాన్ని ప్రాప్తం లేకపోతే ఇంకేమంటారు? స్వామి తాలూకా సంకల్పం అనుగ్రహం లేక వాడికి దర్శనం కాలేదు. అయితే వీళ్ళు ఎలాగ వచ్చారు? అది చిన్న ఎక్స్పీరియన్స్. మాకు చిన్నాన్న గారు, మా ఫాదర్ తాలూగా కజిన్ బ్రదర్, ఆయన కొన్ని కష్టాల వల్ల ఆయన ఏజీ ఆఫీస్లో పనిచేసేవారు. కేజీ ఒరిస్సా అకౌంటెంట్ జనరల్ ఒరిస్సా పనిచేసినప్పుడు ఆయన కొన్ని కష్టాలు వచ్చాయి. ఏవో స్ట్రైక్స్ వచ్చాయి. ఈయన పాపం అమ్మాయికుడు, ఈయన ఉద్యోగం ఓడిపోయింది. ఈయన తాలూకా ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేక, ఏమాత్రం ఆయన తాలూకా ప్రావీణ్యం లేకుండానే ఈయన ఉద్యోగం ఓడిపోయింది. అయితే ఇంట్లో చాలా కష్టాలు పెట్టారు. ఈయన రోడ్డు పాలయ్యి చాలా అలవాట్లు గురి అయ్యి, ఇంకా ఇలా కాదని సూసైడ్ ఒకటే అటెంప్ట్. ఇంకా ఎందుకంటే తల్లిదండ్రులు, ఇంట్లో భార్య, పిల్లలు వీళ్ళు ఎవరు దగ్గర రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. చివరికి మా ఫాదర్ ఒకళ్ళే ఏంటంటే తనని ఇంటికి తీసుకొచ్చి తనని భోజనం పెట్టి ఏదో విధంగా ట్రీట్మెంట్ ఇప్పించి ఇవన్నీ చేసేవారు. అయితే ఒక రోజు ఈయన ఇలా కాదు, ఎంతకాలం ఒకళ్ళ మీద భద్రంగా ఉండాలి అనేసి
ఈయన రైల్వే స్టేషన్కి వచ్చి ఫైనల్ స్టెప్ తీసుకుందాం అనుకున్నాను. రైల్వే స్టేషన్కి వచ్చిన వెంటనే మన మెయిల్, ఔరా మెడ్రాస్ మెయిల్, ఆ రోజుల్లో పాత బండి మెయిల్లో కూర్చున్నారు ఆయన. సుమారు రాత్రి 10 గంటలకు అటెండ్ మెయిల్లో కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ఆయనకి ఎందుకు ఆ మెయిల్లో కూర్చున్నారో ఆయనకి తెలియదు. జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఆ రోజుల్లో కూర్చున్న వెంటనే ఎదుర్కొండా ఒక ఆయన న్యూస్ పేపర్ చదువుతున్నారు, కొరియా న్యూస్ పేపర్ సంవాదాన్ని. ఆ న్యూస్ పేపర్ చదువుతుంటే ఎదుర్కొండా యువతల పక్క స్వామి తాలూకా బొమ్మ కనిపించింది. స్వామి జనరల్గా ఎవరికైతే స్వామి గురించి తెలియదో పిక్యులర్గా ఉంటుంది, పెద్ద జుత్తు, తర్వాత ముస్లిం ఫిగర్. అది సో పేపర్ తీసుకుని ఆ ఆర్టికల్ చదివితే దాంట్లో పుట్టపర్తి సత్యసాయి బాబా దేవుడు, గాడ్ మ్యాన్, ఆయన మిరాకిల్స్ అవి చేస్తూ ఉంటారు. సో నేను అనుకున్నారు, సరే మనం టికెట్లెస్ ట్రావెల్ కదా, ఎందుకంటే సూసైడ్ చేయడానికి వచ్చిన ఆయన జేబులో డబ్బులు, తర్వాత పెట్లని డ్రెస్సులు అవి పెట్టుకున్నాడు. సో టికెట్లెస్ ట్రావెల్ చేసుకుంటూ మెల్లిగా ఆ రూట్ ఉంటే గుంటపల్లి నుంచి ధర్మవరం అవన్నీ ట్రావెల్ చేసుకుంటూ పుట్టపర్తి మెల్లిగా చేరిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ 20 days 25 days, ఆల్మోస్ట్ మేబీ 1 month వరకు వీటిని డబ్బులు అడిగి ఏదో కింద మీద పడి భోజనం చేసి ఏదో విధంగా గడిపారు. ఎప్పుడైనా స్వామి పిలుస్తారు, ఎప్పుడైనా నాకు ఏదో సొల్యూషన్, ఈ బాధలకి సొల్యూషన్ ఉంటుంది అని స్వామి పిలవలేదు. 1 month ఏమిటి 1965లో ఈ సంఘటన. అప్పుడు అసలు జనాభా ఉండేది కాదు, అయినా స్వామి పిలవలేదు ఇంటర్వ్యూకి. లాస్ట్ 1 month దాటిపోయింది. ఇంకా ఆయన చెప్పారు, నేను అనుకున్నాను నేను ఇంకా ట్రైన్లో కింద పడి పోవాల్సిన వాడిని, బహుశా పుట్టపర్తిలో పుణ్యక్షేత్రంలో పోవడానికి నాకు అదృష్టం ఉందేమో. ఆ హిల్ వ్యూ పండు ఉంది కదా, ఆ పండుగకి అక్కడికి దూకేద్దాం అనుకున్నాను. సరే మొత్తం అంతా నీట్గా షేవింగ్ చేసి ఇప్పుడు మొహమ్మద్ కట్టుకుని దర్శనంలో కూర్చున్నారు. ఆఖరి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ఇలా అనుకుని కూర్చున్నారు దర్శనంలోని. స్వామి వచ్చారు, వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళాలి? హిల్ స్టేడియంకి వెళ్ళాలా, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలా? కూర్చున్నారు. ఈలోపున స్వామి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటర్వ్యూకి పో అన్నారు. అంటే అప్పుడు కొంచెం చిన్న దీపం వెలిగినట్టు అయింది. సరే పిలిచారు కదా, ఇన్నాళ్ళు మనం నెల్లాళ్ళు వెయిట్ చేసిన తర్వాత పిలిచారు అంటే ఏదో ఉంది దీంట్లో పెడదాం. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈయన ఒక్కడే ఆ రోజు ఇంటర్వ్యూకి. స్వామి ఈయన పుట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు జరిగినవన్నీ చెప్పారు. ఎలాగ ఈయనతో అన్యాయం జరిగింది, ఎలా ఈయన ఉద్యోగం పోయింది, ఎలాగ తల్లిదండ్రులు బహిష్కరించారు, ఇవన్నీ వింటూ ఉంటే మా చిన్నాన్నగారు కళ్ళకి నీళ్లు ఆగలేదు. చిన్నపిల్లడు పసిపాడు ఏడుస్తూనే ఉన్నాడు. స్వామి తట్టి చెప్పారు, ఎందుకు చిన్నపిల్లడు మాదిరి ఏడుస్తావు? నీ ఫ్యూచర్ అంతా ఢిల్లీలో ఉంది, నువ్వు ఎల్ఎల్బి చేసావు కదా, అక్కడ మంచి అడ్వకేట్ అవుతావు అంటే ఈయన మళ్ళీ ఒకసారి గిల్లుకొని ఇదేంటి సత్యమా లేదంటే ఈయన ఏదో జోక్ చేస్తున్నారా? నేను చెప్పారు, నీ ఫ్యూచర్ అంతా ఢిల్లీలో ఉంది, నువ్వు ఢిల్లీ వెళ్ళు, ఇక్కడ భువనేశ్వర్లో ఉండదు. ఆయన క్లియర్ కట్గా చెప్పారు. సరే స్వామిని పాద నమస్కారం తీసుకుని స్వామి విభూతి సృష్టించి ఆయన పెట్టి నోట్లో కొంచెం వేసి నువ్వు వెళ్ళు, నేను ఉన్నాను కదా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కిష్టయ్య గారు ఉంటారు, ఆయన 25 రూపాయలు చేతిలో పెట్టి పచ్చి బూతులు దిక్కి వెళ్ళారు. సిగ్గులేదు, నిన్న స్వామి దగ్గర డబ్బులు అడుగుతుంటాను. అయ్యో నాకు వదిలేండి అయ్యా, నేను డబ్బులు అడగలేదు, ఆయన ఇస్తున్నారు. ఎంత కన్సర్న్ ఉందో చూడండి. స్వామికి ట్రైన్ కింద పడిపోవాల్సిన వాడిని ట్రైన్ ఎక్కించి పుట్టపర్తి రప్పించి అక్కడేమో ఆయన దాని ఫ్యూచర్ చెప్పి ఎంత మాయానాడికి సూత్రధారి. ఆయన ఏది కావస్తే అది చేయగలడు. మనసులోని కొన్ని వేల మైళ్ళు దూరం మనసులో దూరి కూడాను ఆయన మనని పుట్టపర్తి రప్పించగలరు. అది సంకల్పం, అది అనుగ్రహం. అంటే నేను ఇందాక చెప్పాను కదా, మా బంధుమిత్రులు వెళదాం అనుకున్నా వెళ్ళలేకపోయారు. మరి ఈయన చూడండి, మా చిన్నాన్నగారు ఎలాగా ఎక్కడో భువనేశ్వర్ నుంచి పుట్టపర్తి వచ్చి ఆయనకి మంచి మేలు జరిగింది. అయితే తర్వాత కథ ఏంటంటే
మెల్లిగా మా భువనేశ్వర్ మళ్ళీ వచ్చిన తర్వాత మా ఫాదర్కి చెప్పారు, ఇలా చిన్న ఇలాగ సత్యసాయి బాబా నాకేమో ఢిల్లీ వెళ్ళమన్నాడు, ఆయన నా ఫ్యూచర్ అంతా అక్కడే ఉంది. మా ఫాదర్ పెద్ద నమ్మేవారు కదా, ఆయన కమ్యూనిస్టిక్ ఫీలింగ్స్ ఉండేవి. సో ఆయన ఈ బాబాలు అవి నాకు చెప్పక, ఈ కబుర్లు చెప్పు, నీకేం కావాలో చెప్పు, ఎన్ని వందలు కావాలో చెప్పు అంటే చెప్పండి, నీ డబ్బు నాకు వద్దు, నమస్తే నేను ప్రామిసరీ నోట్ రాస్తాను, నాకు జస్ట్ 500 నేను ఢిల్లీ వెళ్ళిపోతాను. సో మా ఫాదరు నమ్మలేదు, కానీ 500 ఇచ్చి ఆయన పంపించారు. కానీ అక్కడ ఢిల్లీ వెళ్ళిన ఆల్మోస్ట్ ఒక 2 నెలల్లోని ఆయన అడ్వకేట్ దగ్గర కుదుర్కొని తదుపరి ఆల్మోస్ట్ 1 year లోపున ఆయన సుప్రీం కోర్టులోని ఒక అడ్వకేట్ దగ్గర ఒక అసిస్టెంట్గా దూరాడు. మా ఫాదర్ కొంచెం నమ్మకం వచ్చింది, ఎందుకంటే అప్పటికే ఆయన వ్యసనాలు వదిలేసి సుప్రీంకోర్టులో అడ్వకేట్ దగ్గర అసిస్టెంట్గా దూరి అక్కడి నుంచి కొన్ని డబ్బులు సంపాదించి అప్పులు తీర్చడానికి భువనేశ్వర్ వచ్చాడు. మా ఫాదర్ చెప్పారు, ఇది ఏదో బాగుందే, సత్యసాయి బాబా వాడిని ఈ మనిషిలో ఇంత మార్పు తెప్పించగలంటే ఆయన నిజంగా ఏదో పవర్ ఉన్న మనిషి అని అప్పుడు 67లో దర్శనం చేయడానికి వెళ్ళారు. అంతేగాని పెద్ద ఏదో నమ్మకం భక్తితో కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నమ్మకం 67లో ఏంటైందంటే ఆయన సంకల్పం, ఆయన అనుగ్రహం లేకుండా మనకి దర్శనం కుదరదు. అలాగే ఇంకో చిన్నాన్నగారు మా చొప్పల్లి భాస్కర్రావు గారిని, ఆయన రౌర్కెలాలోనే అక్కడ మంచి సమితి అది స్థాపించారు, సుందరగఢ్లో సమితి ఉన్నప్పుడు. ఆయన మా ఫ్యామిలీ 74లో, నేను అప్పుడు 4 ఏళ్ళ పిల్లడిని, 72లో వచ్చినప్పుడు దసరాలప్పుడు ఆ కులవంత్ హాల్ ఉండేది కాదు, అప్పుడు ఇసుక తర్వాత చుట్టూ చెట్లు ఉండేవి. మా అదృష్టం చూడండి, మా పేరెంట్స్ నిజంగా ఆ చెట్ల కిందే మకం వేసిమన్నారు. మొత్తం పెట్టిండు అక్కడే, వంటలు వార్తలు అన్నీ భోజనాలు అక్కడే. స్వామి పొద్దున్నే 4 గంటలు లేచేసరికి సిల్వర్ డోర్ దర్శనం, బయటకు వచ్చేసరికి నిజంగా ఆ దర్శనం ఇంకా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అది చూసిన తర్వాత స్వర్గంలో నిజంగా స్వామి ఆ మేఘాల మధ్య నుంచి నడుచుకుంటూ సిల్వర్ డోర్ ఓపెన్ అయింది. తర్వాత స్వామి దర్శనం ఇచ్చినట్టుగా ఇంకా కళ్ళ కట్టినట్టుగా ఉంది. దసరా పండుగల్లోనే వైభవం, అంగరంగ వైభవంగా ఉంటుంది అక్కడ పుట్టపర్తిలో. ఈ పిక్చర్ అంతా చాలా చాలా ఇంప్రెస్ చేస్తుంది మా పేరెంట్స్ని. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, స్వామి వస్తున్నప్పుడు స్వామి వచ్చారని మొత్తం లేచి కూర్చోవడం, పడుకోవడం లేదు లేచి కూర్చోవడం, అక్కడే దర్శనం, అక్కడే బెడ్ మీద కూర్చొని దర్శనం చేసుకుంటుంటే స్వామి వచ్చి విభూతి సృష్టించి, అప్పుడు నేను చెప్పాను కదా 4 ఏళ్ళ పిల్లవాడిని తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుని వచ్చాం. మొత్తం నా గుండు మీద, మా ఫాదర్ గుండు మీద 6 kg గుండు, 2 kg గుండు అని చెప్పుకుంటూ విభూతి రాశారు. తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్ళి మదర్ ఫోరెడ్ మీద విభూతి పెట్టంగానే మదర్కి షివరింగ్ వచ్చి అన్కాన్షియస్ అయింది. ఆల్మోస్ట్ 5 to 10 minutes అన్కాన్షియస్ స్టేట్ ఉంది. స్వామి దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయారు. మొహం నీటి జల్లి అన్ని చేసిన తర్వాత ఆవిడకి స్పృహ వచ్చింది. ఆ తర్వాత మా మదర్కి హిస్టీరియా ప్రాబ్లం ఉండేది. మా అక్క ఒకళ్ళు 12 years అప్పుడు పోయారు. దాని తర్వాత మా మదర్కి హిస్టీరియా ప్రాబ్లం వస్తే ఈ దర్శనం, ఈ స్పర్శనం తర్వాత ఆ హిస్టీరియా ప్రాబ్లం అనేదే పోయింది అసలు. దాని తర్వాత మా పేరెంట్స్ ఇద్దరు భువనేశ్వర్ వెళ్ళి అక్కడ సేవలు, భజనలు, దాంట్లో చాలా ఆర్డెంట్ డివోటీస్గా పాల్గొన్నారు. నేను చిన్నపిల్లవాడిని, నాకు స్వామి అంటే అదో అట్రాక్టివ్ ఫిగర్, ఆరెంజ్ కలర్ రోడ్డు పెద్ద ఇది, తర్వాత విభూతి సృష్టించారు. అంతేగాని దేవుడు అంత జ్ఞానం ఉండేది కదా. కానీ రాను మా పేరెంట్స్ నన్ను బాలకాసులో జాయిన్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఈ బాలకాసులో శ్లోకాలు, భజనలు నేర్పిస్తుంటే అక్కడ కొంచెం స్వామి తాలూకు దర్శనం చేయాలి, అక్కడ ఉంటే మనకు అదృష్టం, ఏదో పెద్ద మహాపురుషులు, ఇలాంటివన్నీ కొంచెం ఏజ్ పెరుగుతూ ఉంటే అవన్నీ కలిగాయి. 10th class వచ్చేసరికి మా పేరెంట్స్ నన్ను అడిగారు, నువ్వు వెళ్ళి అక్కడ చదువుకుంటావా? చెప్పాను, ఎస్ ఆల్ రైట్ అన్న. అది ఎందుకంటే బాల వికాసాలకి ఇంపాక్ట్, లేదంటే నేను ఎక్కడ తీసిన గొంగళి అక్కడే. పెద్ద ఇంటెలిజెంట్ పర్సన్ కాదు, చదువుల్లో అంతంత మాత్రమే, డబుల్ ఫిగర్ వస్తే చాలా గొప్ప, పాస్ అవ్వడం వదిలేదు. చదువు ఎందుకు స్కూల్కి వెళ్ళాలో తెలిసేది కాదు, స్కూల్కి ఎందుకు వెళుతున్నాం, పరీక్షలు ఎందుకు రాస్తున్నాం ఇవన్నీ తెలిసేది కాదు. ముద్దు అంటే ముద్దుకోరు.
అలాంటి వాడిని పుట్టపర్తిలో జాయిన్ అవుతామంటే జాయిన్ అవుతాను. ఎందుకంటే ఇల్లు వదిలి వెళ్ళడం అప్పుడే ఫస్ట్ టైం. నలుగురు మధ్య నిల్చుని మాట్లాడడం ఇంపాసిబుల్. నిల్చోడానికి భయపడుతూ ఉండేవాడు, అంత షైగా ఉండేవాడు. ఎందుకంటే నేను అందరికంటే ఆఖరి మా ఫ్యామిలీలో అందరికీ చిన్నవాడిని, చాలా ముద్దులు పెట్టిగా పెంచారు. బయటికి వెళ్ళకూడదు, పడిపోతే గాయాలు తగ్గుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి. సో ఈ ఇంపాక్ట్ అంతా ఏంటంటే నా పర్సనాలిటీ మీద వచ్చింది. అయితే పుట్టపర్తి వెళ్ళడానికి మాత్రం నేను రెడీ అయిపోయాను. అది ఎందుకో తెలియదు, అది స్వామి బహుశా విభూతి రాసి దాంట్లో అచ్చికి పెట్టినట్టున్నారు. పుట్టపర్తి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ ఫస్ట్ టైం. నేను చెప్పాను కదా, స్టడీస్లో అంతంత మాత్రమే. ఎంట్రన్స్ టెస్ట్లో నేను ఏం రాసాను నాకే తెలియదు, కానీ సెలెక్ట్ మాత్రం అయిపోయాను. నాకు మా ప్రిన్సిపాల్ తర్వాత పిలిచి చెప్పి మా ఫాదర్కి చెప్పారు, యు ఆర్ వెరీ లక్కీ మిస్టర్ రావ్ దట్ యువర్ సన్ హ్యాస్ గాట్ సెలెక్టెడ్. స్వామి హెస్ టిక్డ్ హిస్ నేమ్. బహుశా 120 అప్లికేషన్స్ వచ్చాయి, దాంట్లో 80 మందిని సెలెక్ట్ చేశారు. 80 మందిలోని 45 మంది ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు 80 మంది, దాంట్లో 40 మంది సెలెక్ట్ అయ్యారు. సో 60 మంది ఫైనల్ లిస్ట్లోని ఈ 45 మంది స్వామి టిక్ చేశారు. నాకు అది అదృష్టం. అది ఇంకా దానికంటే మనకి ఏం కావాలంటే స్వామి ఇంటర్వ్యూ ఇవ్వాలా, మాట్లాడాలా అనే అక్కర్లేదు. స్వామి మన పేరు చూసి టిక్ చేశారు. ఆయన దృష్టి మన పేరు మీద పడితే చాలు, మన అదృష్టం. ఆయన అనుగ్రహం మన మీద ఉంది. సో ఆ విధంగా నా సెలక్షన్ 1983లో ఇంటర్మీడియట్లో అయింది, +2 ఫస్ట్ బ్యాచ్ కూడా. సో అక్కడి నుంచి మెల్లిగా మా ప్రయాణం కొత్త జన్మ వచ్చింది. అక్కడ చేరిన తర్వాత మీకు చెప్తే నమ్మరు, అక్కడ వైకుంఠంలో అనిపించింది. ఇన్నాళ్ళు నేను చెప్పాను మీకు, ఇంట్లో అక్కడే ఒంటికాయ సొంటికం, బయట ప్రపంచం ఏంటో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డార్మెటరీలో నన్ను వేశారు. డార్మెటరీలో 15 మంది ఉంటారు. ఇంకా ఆ డార్మెటరీలో 15 మందిలోని ఎలా కలిసి ఉండాలి అనేది ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. పర్సనాలిటీ ఇన్నాళ్ళు 10th క్లాస్ వరకు ఏదో పర్సనాలిటీ ఉండాలి, అది రివర్సింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ. పుట్టపర్తి అందుకే పుట్టపర్తి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ తాలూకు పర్సనాలిటీస్ కొంచెం డిఫరెంట్, టిపికల్గా ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. సో ఆ విధంగా మెల్లిమెల్లిగా 7 సంవత్సరాల్లోని నా పర్సనాలిటీ అనేది కొంచెం మార్పు వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తాను. అంటే అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఈ 7 సంవత్సరాల్లోని స్వామి ఎంత దగ్గరగా ఉండేవారంటే స్టూడెంట్స్కి, ప్రతిరోజు ఆయన హాస్టల్కి వచ్చేవారు. ఎంత చిన్న చిన్న విషయాల్లో ఆయన పట్టించుకునేవారంటే, ఆయన డైనింగ్ హాల్లోకి వచ్చి ఇలా నడిచేవారు కాళ్ళతో. ఏమాత్రం ఎక్కడైనా కాళ్ళు అంటుకున్నాయంటే ఆ కుక్కుని వాడిని అందరూ పిలిచి తిట్టేవారు, ఇంత అన్హైజీనిక్గా మీరు డైనింగ్ హాల్ చల్లబడతారు. అలాగే కిచెన్లోకి వెళ్ళి ప్రతిది టేస్ట్ చేసేవారు. టేస్ట్ బాగుందా లేదా, ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, లేదంటే కొంచెం టేస్టీగా ఉన్నాయా లేదా, ఇంత మైన్యూట్గా స్వామి చూసేవారు. ఇంకా అక్కడ సిక్ బాయ్స్ హాస్టల్ ఉండేది, సిక్ బాయ్స్ రూమ్. ఆ రూమ్కి వెళుతూ ఉండేవారు. రోజు వెళుతూ అక్కడ ఏం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, తగ్గిందా లేదా, ఎన్ని రోజుల నుంచి ఆ బాయ్ అక్కడ ఉన్నాడు, ఇంత చిన్న చిన్న విషయాలు కూడా చూస్తున్నారు. అక్కడ తగ్గకపోతే డాక్టర్ అద్వైతాన్ని పిలిచి, యూ చేంజ్ ది యాంటీబయాటిక్, దిస్ యాంటీబయాటిక్ ఇస్ నాట్ వర్కింగ్ అని పర్సనల్గా మందులు కూడా ఆయన చెప్పారు. అంత కేర్ తీసుకునేవాళ్ళు స్టూడెంట్స్. అలాగే మంత్లీ డిన్నర్స్, మా ఫీస్ట్, మాకు ప్రతి నెల ఫీస్ట్ ఉండేది. కొత్త కొత్త విఐపీలు తీసుకొస్తుంటారు. కొన్ని చాలా మంచి ఇన్సిడెంట్స్ చెప్తాను. బెర్నౌస్కీ అని ఆయన అరిజోనా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన పెద్ద సైంటిస్ట్, గొప్ప సైకాట్రిస్ట్, హిప్నోటిస్ట్ అండ్ సైంటిస్ట్. ఆయన ఏంటంటే ఆయనకు ఆరాస్ చూసే అదో గిఫ్ట్ ఉంది, అది భగవంతుడు బై బర్త్ ఇచ్చారు. అయితే ఆయన మా హాస్టల్కి స్వామి పంపించారు. సండే స్వామి లేనప్పుడు, స్వామి బృందాలు వెళ్ళినట్టున్నారు, ఈయన పంపించారు హాస్టల్కి వెళ్ళి స్పీక్ టు అవర్ బాయ్స్. ఆయన తాలూకా యంత్రం ఒకటి ఏదో ఇన్వెంట్ చేశారు. ఆయన ఆ యంత్రం తీసుకొచ్చి లెక్చర్ ఇచ్చారు, కెర్లియన్ ఫోటోగ్రాఫ్. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లోని ఆయన మనిషి చుట్టూ ఆరాసు
తర్వాత మనిషికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఆయన రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. హిమాలయాస్కి వెళ్ళారు, చాలా పోప్ దగ్గరికి వెళ్ళారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆరాస్ అవన్నీ డిస్క్రైబ్ చేసి పెద్ద రీసెర్చ్ చేశారు. ఆ ప్రెజెంటేషన్ మాకు హాస్టల్లో ఇచ్చారు. అయితే ఆయన చెప్పడం ఏంటంటే, బుక్కపట్నం నుంచి వస్తున్నప్పుడే ఈ మన కొండ టిప్ నుంచి పింక్ కలర్ ఆరా, ఆల్మోస్ట్ అంటే ఆ కొండ అంటే ఆల్మోస్ట్ 100 అడుగులు ఉంటుంది, ఓ పింక్ కలర్ ఆరా కనిపిస్తుంది. ఇది అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళాక తెలిసింది, స్వామి దర్శనం ఇస్తున్నప్పుడు 100 అడుగులు పింక్ కలర్ ఆరా. అంటే మీరు ఫోటోల్లో చూస్తూ ఉంటారు, దేవుడికి వెనకాల ఒక లైట్ లాగా ఉంటుంది, అది ఆరా, అది ఎనర్జీ ఆ రూపంలో కనిపిస్తుంది. అందరికి కనిపించదు, ఈయనకి కనిపిస్తుంది. ఆయన యంత్రం ఒకటి ఏదో ఎనర్జీ చూసే యంత్రం, స్ప్రింగ్ ఇలా పట్టుకుంటారు, బ్యాటరీ ఉంటుంది, అది ఎనర్జీ ఎంతవరకు వెళుతుందో అది అలా చూపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది మా లెక్చరర్స్ వాటిని తీసుకొచ్చారు. కొంతమంది ఎవరైతే యోగాసనాలు అవి చేస్తుంటారో వాళ్ళ ఎనర్జీ ఏమో 10-12 అడుగుల వరకు వెళుతుంది. ఎవరైతే కొంచెం లేదు అది 3-4 అడుగుల వరకు వెళుతుంది. అలాగే ఆయన యూ థింక్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్సనాలిటీ ఆర్ గాడ్ అండ్ యూ థింక్ యూ ఫీల్ హ్యాపీ, ఐ విల్ సీ ది ఎనర్జీ అన్నారు. అంటే సరే అనేసరికి మా అప్పుడు వార్డెన్ ఉండేవారు, ఆయన మెడిటేషన్లో కూర్చొని స్వామి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ 10 అడుగులు వెళ్ళేది ఇంకొంత 20 అడుగులు, 25 అడుగులు, 30 అడుగుల వరకు ఎక్స్పాండ్ అయింది ఎనర్జీ. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సత్సంగంలో వచ్చి మనం 2 గంటలు కూర్చొని స్వామి గురించి అలా ఆలోచిస్తుంటే మన ఎనర్జీ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ, అందుకే నేను చెప్పాను రీఛార్జింగ్ అవర్ బ్యాటరీ అనేది. సో మన మైండ్ తాలూకా ఎనర్జీ అనేది ఈ 2 గంటలు మనం కూర్చుంటే ఎంత పెరుగుతుందంటే, మళ్ళీ నెలల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ రీఛార్జ్ చేస్తూ ఉంటే మన థాట్స్ అన్నీ పాజిటివ్ ఎనర్జీలోనే ఉంటాయి. మనకి ఏమాత్రం నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నెగిటివ్ ఎనర్జీ వల్లే మనకి అన్ని జబ్బులు, రోగాలు వస్తూ ఉంటాయి. సో ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మన ట్రీట్మెంట్ అంతా సాధ్యమవుతుంది. ఈ మందులు అవన్నీ, మందులు ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే ట్రీట్ చేస్తాయి, యాక్చువల్ రోగాన్ని ట్రీట్ చేయవు. రోగాన్ని ట్రీట్ చేసేది ఓన్లీ మన బయోలాజికల్ ఎనర్జీ మాత్రమే. సో బయోలాజికల్ ఎనర్జీ ఎలాగొస్తుంది? మన తినే తిండి వరకు. మన తిండి ఎలాగ ప్యూరిఫై చేయొచ్చు? బ్రహ్మార్పణ అని చెప్పి మనం ప్యూరిఫై చేయొచ్చు. అందుకే స్వామి ప్రతిసారి చెప్తూ ఉంటారు, అన్నం బ్రహ్మ. ఈ బ్రహ్మని మనం నిజంగా దేవుడి కిందే మనం ట్రీట్ చేస్తూ తినాలి. బ్రహ్మార్పణ చెప్తే అంతా ప్యూరిఫై అయిపోతుందని స్వామి అందుకే అందరికీ చెప్తారు. ఈ సత్యసాయి సంస్థలో ఉన్నవాళ్ళు అందరూ బ్రహ్మార్పణ చెప్పి ఇవన్నీ పాటిస్తుంటారు. అందుకే వాళ్ళందరూ హెల్తీగా ఉంటారని నా విశ్వాసం. అయితే ఇంకో మహానుభావుడు వచ్చాడు, డ్రక్కర్, మీ అందరూ పేరు వినుంటారు. ఆయన కూడా స్వామి పంపించారు. ఆయన కొన్నాళ్ళు మాకు పాఠాలు కూడా చెప్పారు. ఇండియన్ కల్చరల్ అండ్ హెరిటేజ్ అని మాకు పేపర్ ఒకటి ఉండేది, ఆయన పాఠాలు చెప్పారు. సో ఆయన ఎలాగ స్వామి దగ్గరికి వచ్చారనేది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మనం ఏదో అనుకుంటాం ఇక్కడ ఫోటో ఉంది అందుకు స్వామి ఇక్కడ ఉంటారని, కాదు. డ్రక్కర్ అనే ఆయన జ్యూ. సెకండ్ వరల్డ్ వార్లోనే ఆయన జర్మనీ వదిలేసి, ఎందుకంటే హిట్లర్ యాక్చువల్ ఒరిజిన్ జర్మనీ, హిట్లర్ తాలూకా బాధపడలేక ఆయన ఎలాగో దాంకొని చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పెద్ద సైంటిస్ట్, నాసాలో సైంటిస్ట్ అయ్యారు. అంతకుముందు ఆయన ఏంటంటే ఈ అమెరికన్ ఎయిర్ ఫోర్స్లోనే పైలట్గా ఉండేవారు. సో ఒకసారి సార్టీ చేస్తూ ఉంటే, అంటే ఒకసారి వెళుతూ ఉంటే చాలా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి బేస్ స్టేషన్తో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అంటే మరి వైర్లెస్ ఏం లేదు. ఆ పైకి వెళ్ళిన తర్వాత మనకేం కనిపించవు, కిందనే మేఘాలు ఉంటాయి. భూమి ఎటుపక్క ఉందో తెలియదు, సూర్యుడు ఎటుపక్క ఉన్నాడో తెలియదు,
కమ్యూనికేషన్ ఉంటేనే మనకు చెప్తాడు. లెఫ్ట్ రైట్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవన్నీ చెప్తాడు. అవన్నీ లేకపోతే వాడు గాలిలో ఎగురుతున్నారు, కింద మేఘాలు పైన ఆకాశం, ఎక్కడ చేయాలో తెలియదు. ఈలోపు నా ఇంకోటి పెద్ద సర్ప్రైజ్, పెద్ద థండర్ స్టార్మ్ వచ్చింది. ఇంకా దాన్ని ఇంకా చూసుకోండి, ఆయనకి చుట్టుపక్కల కూడా ఏం కనిపించడం లేదు. కిందకి దిగాల, పైకి వెళ్ళాలా, కిందకి దిగుతే ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడ ల్యాండ్ అవుతుందో తెలియదు. ఆయన తాలూకా దేవుణ్ణి తలుచుకున్నాడు. తలుచుకుంటే వెంటనే ఒక వాయిస్ వచ్చింది, ఫలానా డిగ్రీస్లో ప్లేన్ తిప్పి ఫలానా ఈ ఆల్టిట్యూడ్ నుంచి ఈ రేట్లో దిగుతూ ఉండు. ఈయనకి ఇంకో గత ఏమిటి, సపోజ్ ఆయన ఆ మాట వినలేదు అనుకోండి, ఆయన గాలిలో ఉండాలి కదా. సరే, ఇదేదో వాయిస్ వినిపించింది, ఇది నా భ్రమవచ్చు కాకపోవచ్చు, సరే ఈ మాట విందామని ఆయన ఆ వాయిస్ని ఫాలో అవుతూ ఆ యాంగిల్లో తిప్పి ప్లేన్ని తిప్పి ఇంకా డిసెండ్ అవ్వడం మొదలుపెట్టాడు. కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసరికి నౌ ల్యాండ్ అన్నారు. ల్యాండెడ్. మొత్తం ఫాగ్ ఏం కనిపించట్లేదు, భూమి తట్టినట్టు ఆయనకి ఫీలింగ్ వచ్చింది. నేను ప్లేన్ దిగినప్పుడు జర్క్ వస్తుంది కదా, జర్క్ వచ్చింది. అమ్మయ్య, ఇదేదో బాగుంది, ఈ వాయిస్ బాగుంది, చాలా బాగుంది, కమ్యూనికేషన్ కట్ అయింది, ఈ వాయిస్ అది అక్కడి నుంచి వచ్చింది తెలియదు అని ఆయనకి తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఏదో మొత్తానికి ఒక సూపర్ న్యాచురల్ వాయిస్ మనకి హెల్ప్ చేసింది అనే నమ్మకం అయితే ఆయన కుదిరింది. మామూలుగా ఎయిర్పోర్ట్కి దింపారు, ఆయన స్వదేశానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ ఎవరో సాయిబాబా భజన చేస్తారు. సాయిబాబా గురించి చదివారు. తర్వాత పుట్టపర్తి కొంచెం నమ్మకం, కొంచెం ఏదో కలిగి వెళ్ళాలి. ఎందుకంటే వాడు సైంటిస్ట్కి కొంచెం తెక్క ఉంటుంది. మామూలుగా ఆలోచిస్తూ ఇలాగెందుకు కాకూడదని ఉంటాగా కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తారు. సో సూపర్ న్యాచురల్ అనగానే చూద్దాం అక్కడ ఏమిటో, పరిస్థితి ఏమిటో అనేది ఆయన ఆలోచించి పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చిన తర్వాత ఇది ఆయన రాలేదు, ఆయన రప్పించబడ్డారు. ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత సేమ్ వాయిస్ స్వామి చెప్పారు, ఐ సేవ్డ్ యూ. నేనే ఆ వాయిస్ని. అప్పుడు చూసుకోండి డ్రక్కర్దారు పరిస్థితి ఏమిటో. ఆయన అట్లీస్ట్ ఇంకో 3-4 months అక్కడ పుట్టపర్తిలోనే ఉండిపోయారు. ఇంకో దైవం లేదు, ఇంకో ధ్యాస లేదు, స్వామే స్వామి. మాకు ఈ విషయం చెప్తూ ఉంటే ఆయన నిజంగా కళ్ళంటే నీళ్ళకి వచ్చి నాకు ఇంకో జన్మనిచ్చారు. అక్కడ ఎక్కడో అమెరికాలోని స్వామి ఏదైనా ఫోనా సెల్ ఫోనా ఆకాశంలోని ఒక వాయిస్ వినిపించి ఆయనేమో ఫ్లైట్ కిందకి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేలా చేశారు. ఇంతకంటే ఇంకే మీరు మనకి ఇంకో నిదర్శనం కావాలంటే ఈయన ఓమ్నీ ప్రజెంట్ ఓమ్నిషియంట్ అని, ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఇప్పుడు కూడా మన ఇక్కడ ఈ హాల్లోని స్వామి ఉన్నారు. ఇక్కడే కాదు, మనం ఎక్కడికి వెళితే మన ఇంట జంట వెంట ఉంటారు. ఆయనే చెప్పారు, నేను మిమ్మల్ని కంటికి రెప్పలోపు కాపాడుతాను. స్పెషల్గా యూత్, మా స్టూడెంట్ ఆయన అడిగారు, స్వామి మీరు యూత్ అంటే అంత అభిమానం ఎందుకు పడతారు అంటే, స్వామి గారికి డైలాగ్ నోట్ చేస్తున్నాను. ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ది స్కిల్ అండ్ సిన్సియారిటీ ఆఫ్ ది యూత్. ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ది స్కిల్ అండ్ సిన్సియారిటీ ఆఫ్ ది యూత్. Therefore, the necessary enthusiasm and encouragement must be generated in the youth. All my hopes are based on the students and youth. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి స్వామి. యూత్ అందుకే ఇక్కడ చూస్తుంటే చాలా సరదా వేస్తూ ఉంటుంది. యూత్ ఆర్ లైక్ యాక్సెల్స్ ఆఫ్ ఏ వెహికల్. చక్రం ఉండొచ్చు, స్టీరింగ్ ఉండొచ్చు, ఇంజన్ ఉండొచ్చు, పెట్రోల్ అన్నీ ఉండొచ్చు,
యాక్సెల్, చక్రానికి యాక్సెల్ లేకపోతే బండి ముందుకు నడవదు. వీళ్ళు కనిపించరు కానీ బండి నడుస్తూ ఉంటుంది. వీళ్ళే రేపు వెళ్ళి మన కంట్రీకి పౌరులు. సో స్వామి అందుకే యూస్ టు లైక్ యూత్ అలాట్. స్టూడెంట్స్ అంటే అందుకే స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అంటుంటారు. అది స్టూడెంట్స్, ఎనీ పర్సన్, స్టూడెంట్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ హెస్ పాస్డ్ అవుట్ ఆఫ్ సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ఎవరైతే స్వామి తాలూకా డైరెక్షన్లో నడిచారో, ఎవరైతే స్వామి తాలూకా పాఠాలు చదువుకున్నారో, పాఠాలు అంటే ఆయన చెప్పిన మార్గంలో నడిచిన వాడే స్టూడెంట్. ఈ మే నాట్ బి 25 years or 21 years old, ఈ మే బి 60 years old ఆల్సో. 60 ఏళ్ళ మనిషి కూడా స్వామి తాలూకా డైరెక్షన్స్ పాటిస్తే ఆయన కూడా స్వామి తాలూకా స్టూడెంటే. సో స్వామి తాలూకా మెసేజ్ ఇప్పుడు మనం అందరం ఎందుకున్నామంటే, టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తే అరాచకాలు, ఎన్ని నెగిటివ్ థింగ్స్ అవ్వాలో అన్నీ అవుతున్నాయి కలియుగం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పారు, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఈ అవతారం ఈయన కానీ స్వామి చెప్పారు, నేను కత్తులు కట్టాలు బాణాలతో వచ్చుంటే ఇక్కడ ఒక నర జాతిలో ఒక మనిషి కూడా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆనాటి కాలంలోనే రాక్షసులు వేరు, దేవతలు వేరు, మనుషులు వేరు. కానీ ఈనాటి కాలంలో మనుషులోని చెడు మంచి రెండూ ఉన్నాయి. అందుకు దీన్ని చెడుని చంపాలి అంటే ఈ అస్త్ర శస్త్రాలు రావట్లేదు. దీనికి ఒకటే అస్త్రం స్వామి వచ్చింది, ప్రేమ. ఈ ప్రేమ అనేది ఎంత పెద్ద అస్త్రం అంటే, ఈ సాయి అవతారం, ఫస్ట్ అవతారం షిరిడి సాయి పత్రిలో జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత, అవతారం చాలించిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు, మొత్తం ప్రపంచం మొత్తం షిరిడి సాయి మందిరాలు, షిరిడి సాయి భజనలు జరుగుతాయి. దానికి ఇంకొంచెం బలపరచడానికి మన సత్యసాయి అవతారం, సత్యసాయి అవతారంలోని స్వామి చెప్తారు, మీరందరూ నాకు వ్యక్తి ప్రచారం నాకు అవసరం లేదు, తత్వ ప్రచారం కావాలి. వ్యక్తి ప్రచారం అంటే స్వామి సత్యసాయి బాబా ఇలాంటి వాడు, సత్యసాయి బాబా మిరాకిల్స్ చేస్తూ ఉంటారు, సత్యసాయి బాబా ఈ ప్రాజెక్టులు చేశారు. స్వామికి అవేం అవసరం లేదు. స్వామికి ఆయన మై మిరాకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్ అన్నారు. అక్కడక్కడ చెప్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన మిరాకిల్ చేయొచ్చు. ఆ విజిటింగ్ కార్డ్ ఇస్తే వాడు పొలపలో నడిచేస్తారు. పుట్టపర్తికి రాని దేశాలు లేవు, అన్ని దేశాల నుంచి వస్తూనే ఉన్నారు అలాగా డివోటీస్. మనం చేయవలసింది ఏంటంటే తత్వ ప్రచారం. తత్వ ప్రచారం ఎలా చేస్తాము? అందరూ మనం వెళ్ళి డిస్కోర్స్ ఇస్తాము, అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ప్రేమించండి ప్రేమించండి చేస్తే లాభం లేదు. ఇది ఓన్లీ చిలక, రామచిలక పలికినట్టు పలుకులే ఉంటాయి. మనం పాటిస్తే కానీ జనాలు గ్రహించలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, నాకు తెలిసి 6-7 ఫ్యామిలీస్ సత్యసాయి డివోటీస్ని చూసి, సత్యసాయి సేవ ఆర్గనైజేషన్లో నడుస్తున్న యాక్టివిటీస్ని చూసి పుట్టపర్తి వెళదామని నిశ్చయించుకొని నేనే కొంతమంది పుట్టపర్తి తీసుకెళ్ళాను. అంటే ఇక్కడ ఎవరు స్వామి గురించి ప్రచారం చేయలేదు.
వాళ్ళు ఎవరిని చూసి వెళ్ళారు? సత్యసాయి డివోటీస్ తాలూకా ప్రవర్తన, సత్యసాయి సేవా సంస్థల తాలూకా యాక్టివిటీస్ చూసి వాడికి ఓ ఇంప్రెషన్ కలిగింది. దీంట్లో మనం కూడా వెళ్ళి చూడాలి, ఆ మహానుభావుడు ఎలా ఉంటారో, ఆ మహానుభావుడు తాలూకా ఆ పుణ్యక్షేత్రం ఎలాంటిది అని. ఇవి చూసుకుని వాడు పుట్టపర్తి వెళ్ళారు. అందుకు స్వామి మన మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఇది నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ యూత్, ఇట్ ఈస్ ఆల్ ది డివోటీస్ హూ ఫీల్ దట్ స్వామి ఈజ్ దేర్ గాడ్. కొంతమంది స్వామిని గురువు కింద తీసుకుంటారు, కొంతమంది తల్లిదండ్రుల కింద, కొంతమంది భగవంతుడి కింద. ఎవరైనా స్వామి చెప్పిన మాటలు కానీ మనం పాటించాము, వీఆర్ హిజ్ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ ఆయన ఫిల్అప్ చేసుకుంటారు. ఆ హిజ్ తర్వాత ఫిల్ ది బ్లాంక్స్ ఆయన చేసుకుంటారు. వీడు నా బిడ్డవాడు అంటే, వీడు నా భక్తుడు అంటే, వీడు నా శిష్యుడు. స్వామికి డివోటీస్ ఉన్నారు, డిసైపుల్స్ లేరు. ఇంకా మిగతా ఏ అవతారం ఉన్నాయి? డిసైపుల్స్. చూడండి, రామకృష్ణ పరమహంస లేదంటే డిసైపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస, డిసైపుల్ ఆఫ్ సో అండ్ సో. బట్ డివోటీ ఆఫ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. ఇది ఎందుకంటే ఇది ఎవడు పెట్టలేదు. దిస్ వర్డ్ డివోటీ హ్యాస్ కమ్ బై ఇట్ సెల్ఫ్ బికాస్ స్వామి ఈజ్ గాడ్. స్వామి కానీ గాడ్ అని అయి ఉంటే మనందరం డిసైపుల్స్ అయ్యేవాడు. బికాస్ స్వామి ఈజ్ గాడ్, ఈ దైవత్వం గాడ్ మ్యాన్తో సరిపెట్టుకోలేదు. గాడ్ కింద తనే ప్రచారం చేసుకుని మిగతా వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఆర్ డివోటీస్. ఇది దాని తాలూకా ప్రత్యేకత. స్వామి తాలూకా ఈ ఏవైతే మెసేజ్లు ఉన్నాయో, ఎప్పుడైనా మీరు బహుశా చాలామంది దర్శనంకి వెళ్ళుంటారు. బీ హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ, ఆల్వేస్ బీ హ్యాపీ అంటారు. ఏమంటే ఏ మతం తాలూకు కూడా ఆబ్జెక్టివ్ ఒకటే, బీ హ్యాపీ అనేది ఒకటే ఆబ్జెక్టివ్. మనకి మోక్షము తర్వాత నిర్మాణం ఇవి మన ఆబ్జెక్టివ్స్ కాదు. స్వామి చెప్పింది అదే, మీరు ఆనందం పొందడమే మీ తాలూకా గమ్యం. ఈ ఆనందం పొందడం, ఏ ఆనందం అనేది స్వామి డిస్క్రైబ్ చేస్తుంటారు ప్రతి డిస్కోర్స్లోని. ఆ ఆనందం పొందడం మాత్రమే మన తాలూకా గమ్యము. ఈ గమ్యం ఎలా చేరాలి? సత్యసాయి సేవా సంస్థల్లోని స్వామి పెట్టారు ఫిక్స్డ్ ఎస్ఓపిస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని మీరు వింటారు. ఎస్ఓపి అనేది పెట్టేశారు. దాంట్లో భజన కార్యక్రమాలు, భజనలో పాల్గొండి, సేవా కార్యక్రమాలు, సేవలో పాల్గొండి. ఇవి రెండింటిలో మీరు కార్యక్రమం పాల్గొంటే మీ తాలూకా ఆ ఆనందం అయితే బ్లిస్ అంటారు. ఆ బ్లిస్ అనేది మనకి ఆటోమేటిక్గా అలాగే మెల్లిగా వస్తూనే ఉంటుంది. సో ఇలాంటివి చాలా చిన్న చిన్నవి పదాలు, ఎంతో వేదాంతాలు, పెద్ద పెద్ద వేదాంతాలు మనకి అర్థం కానివి, ఎవరికి అర్థం కానివి స్వామి ఇలా చిన్న చిన్న వాక్యాల కింద పెట్టేస్తుంటారు. అయితే నేను ఇందాక చెప్పాను, కొంచెం స్వామి స్టూడెంట్లు బయటకు వచ్చిన తర్వాత కొంచెం మీరు ఎక్కడి నుంచి చూసినా కొంచెం ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు ముందుకు రారు, కొంచెం సర్లే నడుస్తున్నారు కదా నడవని అంటారు. అంటే నేను పొగడుకోవడం లేదు, కానీ అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో అలాగే ఫ్రేమ్ చేస్తారు స్వామి. నాది కూడా కొంచెం ట్రైనింగ్ అలాగే విగరస్గా ఉంటుంది. ఇప్పుడు కొండ తయారు చేస్తున్నప్పుడు మీరు చూసుంటారు, లోపల సపోర్ట్ ఇచ్చి పైనుంచి దెబ్బలు కొడుతూ ఉంటారు. సో ప్రతి స్వామి స్టూడెంట్కి ఇలాంటి ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అక్కడికి చేరిన తర్వాత కొంతకాలం వరకు ఈ స్వర్గంలో ఉన్న మన దేవతల కంటే ఏ మహేంద్రుడు కంట కింద కాము, మనమే దేవతల కింద ఆ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఆ బెలూన్లో పంపు ఆయనే కొడతారు. మన థాట్స్ అన్ని స్వామి ఇస్తారు, కానీ మనలో రావట్లేదు అన్ని. అందులో పుట్టపర్తి వెళ్ళిన తర్వాత అసలు మీ తాలూకా మైండ్ అది ఇక్కడికి పెట్టేసి వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని స్వామి మనకి థాట్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి ట్రైనింగ్ స్వామి ఒకసారి హాస్టల్లో చేరిన తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నాకు కూడా అలాగే జరిగింది. నేను చెప్పకూడదు, కానీ చెప్తే ఆ బాధ పోతుంది.
1985 స్వామి 60th బర్త్డే. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఫస్ట్ బ్యాండ్ బ్రాస్ బ్యాండ్లో ఉన్నాను, ఇన్స్టిట్యూట్ బ్యాండ్లో ఉన్నాను. నాకు సోనం అని మీ పేరు వింటారు. సోనము మేము అందరం నడుచుకుని వస్తున్నాం దర్శనం తర్వాత. సోనం మేము అప్పటికే మంచి భజన్ సింగర్, తర్వాత మంచి మ్యూజిషియన్. ఆయన మిగతా స్కూల్ వాడు నడుచుకొస్తుంటే సోనం అందరినీ అడుగుతున్నాను, వాట్ యువర్ ఎక్స్పర్ట్, నువ్వు దేంట్లో ఎక్స్పర్ట్ అంటే హరీష్ మీర్పూరి అని నాకు ఇంకా పేరు గుర్తు. ఐఎమ్ గుడ్ అట్ అకార్డియన్. పక్కనే రవికుమార్ సింగర్, భజన్ సింగర్, తను కూడా అప్పుడు 8th క్లాస్లో ఉంటాడు, తను నేను అప్పుడు 12th. అయితే రవికుమారే వాట్ ఐఎమ్ వెరీ గుడ్ సింగర్ అని ఇలా చెప్పారు. ఇంకో అబ్బాయి సార్ నాట్ గుడ్ అట్ ఎనీథింగ్. నో యూ షుడ్ బి గుడ్ అట్ ఎనీథింగ్. హౌ ఇస్ యువర్ మార్క్స్ అంటే సార్ ఓకే ఐఎమ్ గుడ్, గెటింగ్ 85%, 90%. గుడ్, దట్స్ గుడ్, దట్స్ గుడ్. నెక్స్ట్ నా టర్న్ వచ్చింది. వాట్ ఆర్ యూ గెట్ అట్? గుడ్ అంటే గుడ్డే, చదువుల్లో లేదు, మ్యూజిక్లో లేదు, భజన్లో లేదు. ఊరికే స్వామి అక్కడ సీట్ ఇచ్చారు కదా, ఆయన చూసుకుంటారా, చదువుకుంటున్నాం. అలా చదువు అంటే నాకు చెప్పాను కదా, జ్ఞానం లేదు. ఎందుకు చదువుతున్నాము, దేనికి పరీక్షలు రావడం తెలియదు. సోనం నన్ను హాస్టల్కి తీసుకెళ్ళి 1 గంట క్లాస్ పీరియడ్. See brother, you have got seat in Puttaparthi. This is not a ordinary thing. లక్షలాది మంది ఉన్నారు, నీకే సీట్ ఇచ్చారంటే అది ఆర్డినరీ థింగ్ కాదు. నువ్వు నీ తాలూకా ఫ్యాకల్టీస్ డెవలప్ చేయాలి. ప్రతి మనిషిలోనే ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది, అది నువ్వు డెవలప్ చేయాలి. ఏం అర్థం కాదు. సరే ఏదో లెక్చర్ ఇచ్చాడు కదా చూద్దాంలే, ఎందుకంటే మన మెంటాలిటీ ఎలా ఉంది. ఫస్ట్ ఇయర్ డిగ్రీ, ఇది 85లో 60th బర్త్డే, ఫస్ట్ ఇయర్ డిగ్రీ. అందరూ ఏదో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమంది అప్పుడు డ్రామా ఉండాలి, స్వామి డ్రామా. స్వామి డ్రామాలో కొంతమంది ఎన్ని ఎక్స్పీరియన్స్లు అంటే రోజు వాళ్ళకి ఇంటర్వ్యూసే. డ్రామాలో నువ్వు ఇలాగ చేయాలి, ఈ డైలాగ్ ఇలా చేయాలి. డ్రామాలో డైలాగ్ కూడా స్వామి చెప్పాలా, దానికి రోజు ఇంటర్వ్యూసే. మ్యూజిక్ పాట పాడుతుంటే స్వామి కరెక్షన్ చేసేవారు. నాకు ఇంకా ఉండపట్టలేదు. మ్యూజిక్ వాడికి, డ్రామా వాడికి, బ్యాండ్ వాళ్ళకి రోజు ఇంటర్వ్యూసే. ఒకటి తర్వాత వాడు అరగంట ఇంటర్వ్యూస్. నాకు ఉండపట్టలేదు. ఇంటర్వ్యూలో ఎలాగైనా మనం దూరాలి, ఎందుకంటే అప్పటికే స్వామి అసలు మనం వైపు చూసేవారు కాదు. నాకు అనిపించేది ఎందుకని చూడలేదు, ఎందుకు నన్ను సెలెక్ట్ చేశారు. అయినా ఏదో ముందు ఇటు అటు వెళ్ళి ఏదో లెటర్ ఇవ్వడం ఇలాంటివి చేసేవాడు చిరు చేష్టలు. చివరికి నాకు ఏదో అనుకున్నా, ఇలా కాదు, 60th బర్త్డేలోని ఎక్కడో అక్కడ దూరిపోవాలి, ఆ ఇంటర్వ్యూ మనం సంపాదించాలి, స్వామి కళ్ళలో మళ్ళీ నా పేరు రావాలి. చివరికి ఒక పాత ట్రంపెట్స్ ఉంటే అది ఎవడు వాయించేవారు కదా, వాయిస్తున్న ట్రంపెట్ నాకెవడిస్తాడు, వాయించని ట్రంపెట్ పాడైపోయింది, ఒకటి తీసుకున్నా. సరే చూద్దాం దీని సంగతి ఏంటంటే మెల్లిగా ఏదో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. అది ఎందుకు నాకు ఆ థాట్ వచ్చిందో, ఎందుకు ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చిందో, ఎందుకంటే పాత ట్రంపెట్ ఊదడం చాలా కష్టం. అది ప్రాక్టీస్ చేస్తుంటే మా హాస్టల్ వార్డెన్, టీచర్లు, పిల్లలందరూ చాలా విసుక్కున్నారు, తిట్టారు. ఏంది గవర్నమెంట్ నువ్వు గోవాకి పోను. హిల్ వ్యూ స్టేడియం అప్పుడు కొంచెం ఇవన్నీ కాలేదు, కానీ ఆ కొండపైన మామూలు కచ్చా రోడ్డు ఉంటుంది. సరే ఆ కొండపై ఎందుకు ఎక్కడం, హిల్ వ్యూ స్టేడియం పక్కనే శాంతి వేదిక పక్కనే కూర్చొని వాయిస్తూ ఉంటాయి. అది కూడా వీళ్ళకి అబ్జెక్షన్. చివరికి నాకు వార్నింగ్స్ ఇచ్చారు వార్డెన్ వాళ్ళు. చివరి ఇలా కాదని హిల్ వ్యూ స్టేడియం అప్పటికి ఆంజనేయ స్వామి ఇది లేదు, అటు తిరిగి నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ 5 to 6 hours పొద్దున్నే లేచిపోవడం, వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం. సో ఇలా చేస్తూ
ఒకరోజు పాపం ఒక ఆయన కృష్ణమూర్తి గోపురాలు మంచి మ్యూజిషియన్, ఆయన పాపం జారి పడ్డాడు మీద. ఏమిటో ఇది తీసుకెళ్తున్నావు, ఇది మామూలుగానే వాగదు, నువ్వు ఏదో చేస్తున్నావు, ఏం చేస్తున్నావు చెప్పాను. అంటే ఏదో వాయిస్తున్నావు దీంట్లో. సరే, నాకు ఆ రోజుల్లో మెనార్డ్ ఫర్గూసన్ అని అమెరికాలో చాలా పెద్ద జాజ్ ప్లేయర్, ట్రంపెట్ ప్లేయర్, ఆయనకి పెద్ద బ్యాండ్, తర్వాత అమెరికన్స్ మొత్తం ఆయన వెనకాల చాలా క్రేజ్ ఉండేది ఆయనకి. ఆయన 2 ట్రంపెట్లు ఇచ్చారు. ఇస్తే ఆయన కృష్ణమూర్తి గోపినాథ్ అన్నారు, నువ్వు ఒక ట్రంపెట్ వాయించి చూడు. వాయిస్తే నిజంగా అండి కృష్ణమూర్తి గోపినాథ్ అన్నాడు, ఇప్పటి వరకు ఉన్న బ్యాండ్లో ఎవరు ఇంత బాగా వాయించడం లేదే అని చెప్పాను. నాకు తెలియదండి, నేను దీంతో కష్టపడుతున్నాను, మీకు నిజంగా ఈ ట్రంపెట్లో అంత బాగా సౌండ్ వస్తుందంటే నన్ను బ్యాండ్లో తీసుకోండి. ఇప్పుడే నేను స్వామికి రేపు పొద్దున్నే నీ పేరు చెప్తాను. నాకు కొంచెం లైట్ వెలిగింది. ఓహో, బహుశా స్వామి ఇలా కూడాను యాక్ట్ చేస్తుంటారేమో అని. మీరు చెప్తే నమ్మరు, మొన్నాడు స్వామి టిక్ పెట్టారు. సో 60th బర్త్డేలోని నాకు శాంతి వేదిక పైన మేనాడ్ ఫర్గూసన్ వాయిస్తూ ఉంటే ఎదుర్కొంటా స్వామి కూర్చుంటే నేను వెనకాల మేనాడ్ ఫర్గూసన్కి వెనకాల పాట్స్ ఇచ్చాను, ట్రంపెట్స్. సో ఇది స్వామి తాలూకు అనుగ్రహం. తర్వాత బ్యాండ్లోని వాయిస్తూ ఉంటే స్వామి బ్యాండ్కి రమ్మన్నారు. ఫస్ట్ బ్యాండ్కి వచ్చినప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే అప్పుడు నాకు అనిపించింది ఈ ట్రంపెట్ ద్వారా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, బ్యాండ్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం కులం హాల్కి వచ్చి వాయించాలి. అప్పుడు స్వామికి చెప్పాను, స్వామి మాకు మార్చింగ్ చేస్తూ వాయించడం అంటే చాలా కష్టం, మాకేంటో అర్థం కావట్లేదు అంటే స్వామి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒరే, ఇన్స్ట్రుమెంట్లు మీరు, వాయించేవాడు నేను, దాని నుంచి వచ్చే సౌండ్ నేను. దీనికంటే పెద్ద స్టేట్మెంట్, పెద్ద ఆశ్వాసన ఇంకేమిటండి. అందుకే నేను చెప్తున్నాను, మా సోదరుడు చెప్పాడు, మాట్లాడతావు అన్న, మొన్నే చెప్పాడు. మాట్లాడతాను, ఎందుకంటే నేను ఇన్స్ట్రుమెంట్ చెప్తున్నా ఆయన. నాకు ఫుల్ ధైర్యం ఉంది, నాకు ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడతాను. సో ఈ విధంగాను ఇక్కడతో అయిపోలేదండి. ఏమంటే స్వామి చెప్పారు కదా, లోపల చేపెట్టి బయట కొడుతూ ఉంటారు. నేను అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. 60th బర్త్డే అయిపోయింది. ఇంకేమంటే హాస్టల్లో మారుమోగిపోయింది. ఏంటి, మేనాడ్ ఫర్గూసన్ కంటే మించిపోయి ట్రంపెట్లను భార్గవాన్ని వాళ్ళు ఎక్కించడం బాగుంది, నేను ఎక్కడం బాగుంది. నాకు ఇంకేం ప్రపంచం కనిపించలేదు. ఈవెన్ స్వామి కూడా కొంచెం స్వామి కదా ఇక్కడ తీసుకొచ్చాక స్వామి వదిలేశాను, లేదంటే కళ్ళు ఇక్కడికి. గురు పౌర్ణిమ 1986 ప్రాక్టీస్ చేస్తున్నాం మా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలోని. 4 ట్యూన్స్ చెప్పారు, స్వామి చెప్పారు, 4 ట్యూన్స్ పీపుల్ ప్లే అన్న స్టాండింగ్ అక్కడ వరండాలో వాయించడానికి. ప్రాక్టీస్ చేస్తూ మానస భజన వాయించేద్దాం అనుకున్నాను. మధ్యలో ఎవరికో ఐడియా వచ్చింది. ఎందుకు వచ్చిందో ఐడియా ఇప్పుడు నేను అర్థం కావట్లేదు. అరే భార్గవ్, యు ఆర్ సచ్ ఏ నైస్ ప్లేయర్, యు ప్లే అలా ఫర్ భజన, మానస భజన. అంటే మానస భజనే ఈ ట్యూన్ వాయించే ముందు అలా వాయిస్తే ఇక చాలా బాగుంటుంది బ్యాండ్. అదిరిపోతున్నాను, ప్రోగ్రామే అసలు ఫుల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటున్నాను. నా వల్ల ప్రోగ్రామ్ అంతవరకు వెళ్ళిపోతుంది కదా, సరే వాయిద్యం. నిజంగా ప్రాక్టీస్ చేశాను, ఆడిటోరియంలో ఎలా సూపర్ వచ్చేది. గురు పౌర్ణిమ పొద్దున్న మొత్తం అందరం వెళ్ళాం, మొత్తం బ్యాండ్ సెటప్ అయిపోయింది. స్వామి వస్తానికి వెయిట్ చేస్తున్నాం. స్వామి మెల్లిగా డోర్ ఓపెన్ చేశారు. వచ్చి ఇలా చూసి చిరునవ్వు నవ్వారు. ఈ నవ్వు తాలూకా ఆ రహస్యం అంటే ఇప్పటివరకు అర్థం కాదు. ఏమిటి సాయిగిరిదా అంటే స్వామి ప్రోగ్రామ్ వాయించండి, ఓకే బాయ్స్ గెటప్ అనేసి ఆయన 1 2 3 అన్నారు.
అనేసి పక్కకు తప్పుకున్నారు. స్వామి ముందుకు ఇలా కూసుకొచ్చారు. ఆయన పక్కకు తప్పుకున్నాడు. ఫస్ట్ మానస భజనే మందే. స్వామి ఇలాగ చేపెట్టి అన్నారు. నాకు మతి ఉండద్దు. ట్రంపెట్ పొజిషన్లో పెట్టి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి ఇంకా వాయించడం మొదలుపెట్టాను. అంత దరిద్రమైన శృతి, ఆ నోట్స్ ఇంకా బహుశా ఈ ప్రపంచంలో నేర్చుకున్నవాడు కూడా వాయించుంటాడు. నేర్చుకుంటున్నవాడు. ఆ ప్రోగ్రాం అయిపోయింది. నాకైతే అనిపించింది ఆ బెలూన్ అంత పెద్దది ఒక పిన్ను పొడిచారు. ఆ ప్రోగ్రాం నా ఆలాపన అయిపోయిన తర్వాత స్వామి ఇంకో చిన్న ముసిముసి నవ్వుతూ ఇలా నవ్వేసి వెళ్ళిపోయారు దర్శనం కూడా. ఆ తర్వాత నా టెన్షన్. ఇంకా బ్యాండ్ మాస్టర్ ఏం చేస్తారు, స్వామి అయితే చిన్న చిరునవ్వు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన ఏం చేయరు, అది అయితే ఉంది. బ్యాండ్ మాస్టర్ ఏం చేస్తారు, నాతో పాటు మిగతా వాడు వాయించిన వాళ్ళు ఏం చేస్తారు, హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఈ సోనం ఎవడైతే నన్ను బాకీ ఎక్కించారో ఆయన ఏం చేస్తాడు. మొత్తానికి నేను అనుకున్న భయం అయితే సాకారం అయింది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత అందరూ అక్షంతలు వేయడం మొదలుపెట్టారు. 20,000 కళ్ళు చూసేయరా, మొత్తం మన బ్యాండ్ తాలూకా పేరు ప్రతిష్టలు అన్నీ మట్టి కలిపారా. సరే ఇంకా చెప్పాను కదా, మొత్తం బెలూన్ గాలి తీశారు. మీరు చెప్తే నమ్మరు, ఆ ఏడాది వరకు నేను బయటికి రాలేదు. ఎంత అవమానం అంటే. అయితే స్వామి డిస్కోర్స్లో చాలాసార్లు చెప్పాడు. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన తాలూకా లోపం చేయి పెట్టి పట్టడం అనేది. అహంకారంతో ఏ పని చేసినా అది ఫలించదు. అహంకారంతో ఏ పని చేసినా ఫలించదు. అది సక్సెస్ అయ్యి ఉండొచ్చు కానీ అది ఫలించదు. మీరు సేవ చేయండి, ఫలించదు. భజన పాడండి, ఫలించదు. ఎంత ప్రేమతో మీరు పని చేస్తే దాని తాలూకా ఫలితం 10 వంతులు ఎక్కువ. అందుకే నేను చెప్తున్నాను, తత్వ ప్రచారం చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవడానికి మనం ఎంత శక్తి ఉపయోగించవచ్చో అంత శక్తి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ వినడానికి బాగానే ఉంటుంది. మన పూజా గదిలో ఇవన్నీ ఆలోచిస్తుంటాం. బయటికి వెళ్ళేసరికి కార్లో వెళ్తుంటాం, బైక్ వాడు వచ్చేసరికి ఇంకా మన తాలూకా బీపీ పెరుగుతూ ఉంటుంది. సో స్వామి చెప్తూ ఉంటారు, ఇది నేను చెప్పింది కాదు, స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఇలాంటివి ప్రేమతత్వాన్ని ప్రాక్టీస్ చేస్తూ 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 అప్పుడు మీరు దీంట్లో పర్ఫెక్ట్ అవుతారు. అందుకే సత్సంగాలు ఎప్పుడు అటెండ్ అవుతూ ఉండమని చెప్తుంటారు. సత్సంగం అటెండ్ అవుతూ ఇలాంటి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఇవాళ చెప్పాను, రేపటి వరకు అట్లీస్ట్ అరే భార్గవ్ ఇలా చెప్పాడు, మనం ఇలా ఫాలో అవ్వాలి. ఎల్లుండి మర్చిపోతారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ సమర్పణకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేసుకుంటారు. ఇదే సత్సంగం. ఈ సత్సంగం అటెండ్ అవుతూ ఉంటేనే మనకి స్వామి తాలూకా తత్వ ప్రచారం మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. తర్వాత మన ఇంప్లిమెంటేషన్ మిగతా వాళ్ళు చూసి వాళ్ళు అప్పుడు అనుకుంటారు, ఓహో ఇలాగ మనం ఉండాలి. అది తత్వ ప్రచారం అవుతున్నది. అది ఎలాగ మనం చేసుకుంటాం, అనేక కార్యక్రమాల ద్వారా. ఒకటి సత్సంగం, ఇంకోటి మన భజన కార్యక్రమం, ఇంకోటి చాలా స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత సేవా యాక్టివిటీస్. వీటన్నిటి ద్వారా ప్రేమతత్వమే పెరుగుతున్నారు తప్ప దీంట్లో ఏమాత్రం తరుగుడు అనేది లేదు. మన తాలూకు పర్సనాలిటీలో ఏమాత్రం తరుగుడు అనేది లేదు. ఇది మనకి లాభకరమే తప్ప ఏమాత్రం మనకి హాని చెయ్యదు. మా పెద్దలు, మా బంధుమిత్రులు చెప్పినట్టుగా ఈ ఏజ్ నుంచి నువ్వు భజనలు ఎందుకు చేస్తావంటే ఇదే కారణం. ఈ ఏజ్ నుంచి, చిన్న ఏజ్ నుంచి మనం చేస్తే ఇంకా తొందరగానే మనం ఆ బ్లిస్, ఆ ఆనందం, బ్రహ్మానందం అనేది మనం పొందొచ్చు. అందుకే స్వామి అందరూ స్వామి తాలూకు ఇన్స్టిట్యూషన్స్లోని చదవడానికి అవకాశం దొరకకపోవచ్చు.
అందుకు స్వామి బాల వికాస్ అనేది స్టార్ట్ చేశారు. నేను బాల దాని గురించి బాల వికాస్ గురించి చెప్తారనే మేము అందరం వచ్చినాము. మీరు మాకు బాల వికాస్ అవసరం, బాల వికాస్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. బాల వికాస్, అందుకే బాల వికాస్ అనేది ఈరోజు బాల వికాస్ తాలూకా అవసరం ఎంతో ఉంది. తల్లిదండ్రులకి ఇంట్లోని పిల్లలకి మంచి విలువలు నేర్పించడానికి టైం లేదు. వాడి దోషులని నేను చెప్పటం లేదు. ఈరోజు మన ప్రపంచంలోని ఇద్దరు పని చేయకపోతే దినాలు గడవ. దాంట్లో తప్పు కూడా లేదు, డబ్బు ఆచరించడంలో తప్పేం లేదు. కాకపోతే పిల్లల్ని కూడాను కరెక్ట్ మార్గంలో పెట్టడం అనేది తల్లిదండ్రుల తాలూకా బాధ్యత. ఇంకోటి, పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. తల్లిదండ్రుల చేస్తున్న చేష్టలు చూసి నేర్చుకుంటారు. అలాగే పిల్లలు వాళ్ళ తాత మామలు అమ్మమ్మల తాలూకా చెప్పిన మాటలు వింటారు. ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటున్నాం. చిన్న ఫ్యామిలీస్, అది న్యూక్లియస్ కింద ఉండిపోతుంది. పిల్లలకి వాళ్ళ తాత మామతో ఉండడానికి అవకాశం దొరకటం లేదు. ఇది నేను అగైన్ ఎవరిని నేను దోషుల కింద భావించటం లేదు. ఇది జరుగుతుంది. అయితే స్వామి ఇది 40-50 ఏళ్ల క్రితమే ఇవి గుర్తించి, ఈ సిచ్యువేషన్ గుర్తించి బాల వికాస్ అనే ఒక సంస్థను పెట్టారు. ఈ బాల వికాస్లోని ఇంట్లో ఉన్న లోటుని బాల వికాస్లో పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల తాలూకా ఆ ఏవైతే ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందో అది బాల వికాస్లోని పిల్లలు నేర్చుకుంటారు. ఇవాళ మీరు చూడండి, యూత్ అనగానే నెగిటివిటీ అనేది ఎక్కువ వస్తున్నారు. ఒక పని ఎవరైనా చేస్తే ఇలా ఎందుకు చేశారు, ఏదైనా ఒక నేను అంటే నాట్ టు బి స్పెసిఫిక్, ఒక ట్యాక్స్ వేశారు అంటే ఈ ట్యాక్స్ ఎందుకు వేశారు, ఏదో డ్యామ్ కట్టారు, ఈ డ్యామ్ ఎందుకు కట్టారు, హాస్పిటల్ కట్టే కంటే స్కూల్ పెట్టుంటే బాగుండేది, స్కూల్ పెడితే హాస్పిటల్ పెట్టుంటే బాగుంటుంది. ఇలాగే నెగిటివిటీ అనేది వచ్చింది. ఎవరిలోని టీవీలో చూస్తే యూత్లోని నెగిటివిటీ అనేది వస్తుంది. ఎందుకంటే నెగిటివిటీ మనకి ఒక ఈ ఎన్విరాన్మెంట్లోనే నెగిటివిటీ అనేది ఉంది. నెగిటివిటీ పాజిటివిటీ అనేది భగవంతుడికి అన్ని సమానమే. ఆయన పాజిటివిటీ క్రియేట్ చేశారు, నెగిటివిటీ మనం క్రియేట్ చేసామని కాదు. ఇది సృష్టి తాలూకు ఒక అంగం పాజిటివిటీ నెగిటివిటీ అనేది. పాజిటివిటీ అక్కడ ఉంటుంది, నెగిటివిటీ అక్కడ ఉంటుంది. ఎక్కడైతే అంధకారం ఉంటే అక్కడ లైట్ ఉంటుంది. లైట్ ఉంటే అంధకారం ఉన్నట్టుగా, లేదా అంధకారం ఉంటే లైట్ ఉన్నట్టు తెలుస్తుంది. సుఖ దుఃఖాలు కూడా ఇవన్నీ భగవంతుడు సృష్టించింది. అందుకు మనకు అవసరం ఏంటి? పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఛానల్, పాజిటివ్ థింకింగ్ అనేది. ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాల్యకాశ ద్వారా ఒకవేళ మనం పాజిటివిటీ లోపల తీసుకెళ్తే మనం ఇవాళ చూసిన అరాచకాలు, అన్యాయాలు అవన్నీ జరగవు. అందుకే స్వామి 40 ఏళ్ల క్రితమే బాల వికాస్ అనేది స్థాపించారు. బాల వికాస్ గురువులు ఎవరు? లేడీస్. ఎందుకు లేడీసు? ఎందుకంటే లేడీసే ప్రేమమూర్తులు. వాళ్ళకున్న మమత, ఆ లవ్ అండ్ అఫెక్షన్ జెంట్స్లో అంత తొందరగా రాదు. అందుకే స్వామి చెప్తుంటారు, లేడీస్ మదర్హుడ్ ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే స్వామి కూడా ఈశ్వరమ్మ సమాధి కట్టించి ఈశ్వరమ్మ అక్కడికి వెళ్ళి అది స్వామి చేస్తున్నవన్నీ ఒక నిదర్శనంగా మనం తీసుకోవాలి. బాల వికాస్ అందుకే మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మన హైదరాబాద్లోని బాల వికాస్ చాలా తక్కువ ఉంది, యూత్ తక్కువే. యూత్ కూడా చాలా తక్కువ ఉన్నారు. తమిళనాడులోని మా ఎక్స్ స్టూడెంట్ ఆయన ఉన్నారు. ఆయన అడిగాను, ఆయన సమితిలోని సుమారు ఎవ్రీ ఇయర్ ఒక 100 యూత్ వస్తుంటారు. 100 యూత్ వెళ్తుంటారు, ఉద్యోగాలు గడుపుతారు, ఇంకా 100 యూత్ వస్తుంటారు.
నాకు అర్థం కాలేదు. ఏ సమితిలో చూసినా ఒకళ్ళు ఇద్దరు 5 10 మంది యూత్ తప్ప 100 మంది అయితే నేను చూడలేదు ఒక సమితిలో. అంటే తను అప్పుడు చెప్పాడు తమిళనాడులోని బాల వికాస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళు చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఈ బాల వికాస్ని మనం 5 ఏళ్ళు ట్రైన్ చేసిన తర్వాత, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోరు, పిల్లలు ఎప్పుడు ఒకే జాగాలో 10th క్లాస్ వరకు ఉంటారు, ఆ తర్వాత 11th 12th వాళ్ళకి ఎక్కడో హాస్టల్లోనే ఎక్కడికి వెళ్తారు. కానీ ఈ 10 ఏళ్ళు మాత్రం, ఈ 5 ఏళ్ళు మాత్రం చాలా క్రూషియల్. ఈ పిల్లల్ని కానీ మనం బాల వికాస్లో ట్రైన్ చేస్తే వాళ్ళు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా సత్యసాయి యూత్ కింద మారుతారు. సో బాల వికాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైం లేకపోవచ్చు, కానీ సండే 1 గంట మనం కానీ డెడికేట్ చేస్తే బాల వికాస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అయితే గురువులు ఈజీగా దొరుకుతారు, పిల్లలే దొరకడం లేదు. దీనికి మనం ఇంటింటికి వెళ్ళి కొంచెం కష్టపడి వాడికి నచ్చినట్టుగా చెప్పి, తర్వాత సమ్మర్ క్యాంప్స్ అలాంటివి చేసి వాడిని కొంచెం అట్రాక్ట్ చేసే విధానాలు. ఎందుకంటే ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. ఇది ఒకటే విధానం ఒకటే కాలనీకి అన్ని కాలనీస్కి ఇంప్లిమెంట్ చేస్తామంటే కుదరదు. వనస్థలిపురంలోనే ఒక సమ్మర్ క్యాంప్ చేయండి, అది అవుతుంది. ఇది అల్కాపూర్లో సమ్మర్ క్యాంప్ చేస్తామంటే రాదు. అక్కడ ఇంటింటికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం ఏంటంటే సండే ఒక్కరోజే మా వాడికి సెలవు దొరుకుతుందండి, ఈ సెలవు కూడా భజనలో కీర్తనలో జరిపిస్తే అలా. ఏమంటే సండే 1 గంట మీరు ఈ సంవత్సరం పొడుగున మీరు ఏదైతే చేయలేకపోతున్నారో సండే 1 గంట వీళ్ళు చేయగలుగుతున్నారు. మీ తాలూకా పిల్లల భవిష్యత్తు వీళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళు ఏ ఫీజు అడగలేదు. ఇలాంటి మాటలు చెప్తే నాకు నమ్మకం ఈయన మన వెనకాతలో ఉంటారు, తప్పకుండా పిల్లలు వస్తారు. ఈ బాలిక స్ట్రెంగ్త్గా ఇంప్రూవ్ చేస్తే యూత్ ఇదంతా నిండిపోతుంది. ఆ కుర్చీలన్నీ వెనకడిపోతాయండి, అదంతా యూత్ నిండుతుంది. సో ఈ బాలికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యూత్ వీళ్ళున్నారు, వీళ్ళు చూస్తే ఎంత ముచ్చట ఉంటుందంటే వీళ్ళే వచ్చే ఈ కంట్రీ తాలూకా ఫ్యూచర్. ఒకటి చెప్తాను, చిన్నప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు అలా జంప్ చేస్తూ ఉంటారు. ఎంత ఎనర్జీ ఉంటుందంటే వాడి దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు, తర్వాత టైం కూడా ఫుల్, ఆడుకుంటూ ఉంటారు, జంప్ చేస్తూ ఉంటారు. వయసు పెరిగిన తర్వాత పైసలు ఉంటాయి, టైం ఉంటుంది, ఎనర్జీ ఉండదు, ఏదైనా చేద్దాం. యూత్ ఒక్కటే ఎలా అంటే పైసలు, ఎనర్జీ, టైం 3 ఉంటాయి. సో ఏదైనా మనం సాధించాలంటే యూత్లోనే మనం సాధించగలం. ఈ సమాజాన్ని కరెక్ట్ లైన్లో తీసుకెళ్ళాలంటే ఓన్లీ యూత్ కెన్ గైడ్ ది. అందుకే స్వామి చెప్పారు, స్వామి స్టేట్మెంట్ ఇచ్చింది, ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ది స్కిల్ అండ్ సిన్సియారిటీ ఆఫ్ ది యూత్. అందుకే లాస్ట్ స్టేట్మెంట్, ఆల్ మై హోప్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది స్టూడెంట్స్ అండ్ యూత్. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన స్టేట్మెంట్ అయినా మనం మనసులో పెట్టుకొని బాల వికాస్ యూత్కి ప్రోత్సాహాన్నిస్తే నిజంగా స్వామి తాలూకా తత్వ ప్రచారం అనేది చాలా ముందుకు పెడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వనస్థలిపురం పెద్దలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ స్వామికి మళ్ళీ నా వెనకాల నుండి ఈ సమర్పణలోని 1 గంటన్నర మాట్లాడినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై సాయిరామ్. డాక్టర్ జేఎస్ భార్గవ్ గారి అనుభవాలు స్వామితో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవాలను అందరితో షేర్ చేసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మనందరి కరతాళ ధ్వనితో మొదటి
అడిగిందే తడవుగా యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు, ఇంత మంచి అనుభూతులు మనకి మనందరితో షేర్ చేసుకున్నందుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఎంతో మంచి అనుభూతులు మా అందరితో షేర్ చేసుకున్నారు. మనందరం అనుకుంటాం అన్నీ మనమే చేస్తున్నామని, కానీ చేయించేది వెనకుండి స్వామి. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ హిస్ మిషన్ అనేటువంటిది చాలా క్లియర్గా భార్గవ్ గారే కాకుండా ఇప్పటి వరకు మనకి ఇంతకుముందు మాట్లాడినటువంటి 10 మంది స్పీకర్స్ కూడా వారి యొక్క స్పీచ్లో మనకు అర్థమైంది ఏంటంటే, స్వామిని మనందరం కూడా సర్వదేవతాతీత స్వరూపుడు, భగవంతుడు అనేటువంటిది మనం మనసా వాచ కర్మణ నమ్మి ఉన్నటువంటి మనందరికీ కూడా మరొకసారి మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని ద్విగుణీకృతం చేయడానికి, బలోపేతం చేయడానికి ఈ అందరి స్పీచెస్ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఇక్కడ కూర్చున్నటువంటి వారికి కానీ, స్వామి డివోటీస్ ఎవరికైనా కానీ, ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఏదో ఒక అనుభూతిని అందించకపోతే ఇక్కడ ఈ 1.5 hour 2 hours కూర్చోవడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రోజుల్లో ఏ మనిషి అయినా ఒక 1.5 hour 2 hours కూర్చుంటున్నాడంటే దానికి కనెక్ట్ అయిపోవడం వల్లనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే 5 నిమిషాలు కూడా ఇవాళ దేవుడి ముందు టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనం 5 నిమిషాలు అంతకంటే 10 నిమిషాలు నుంచోలేనటువంటి పరిస్థితి. వాడు తోసేయటం కానీ, లేకపోతే మనం కానీ అక్కడ నుంచోలేని పరిస్థితి. కానీ ఇవాళ మనం ఇక్కడ 1.5 hour 2 hours భజన కార్యక్రమంతో కలిసి ఇక్కడ మనం స్వామి యొక్క సమక్షంలో ఇంత ఆనందమైనటువంటి వాతావరణంలో ఈ అనుభూతులందరూ వారు మనకి షేర్ చేసుకున్నప్పుడు మనం దాన్ని అనుభవిస్తూ మనం కూడా ప్రతి వాళ్ళకి మనకి కూడా మనందరికీ కూడా ఇలాంటి అనుభవాలు ఏదో ఒకటి ఉండే ఉంటాయి. కనుక స్వామి అందరి పట్ల మనకి చూపించినటువంటి ప్రేమ మరియు ఆయన యొక్క అనుగ్రహం అందరికీ ఉంది అనేటువంటిది మనందరికీ ఇంకా తేటతలం అవుతుంది. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఇన్స్ట్రుమెంటే తప్ప నేనేదో గొప్పవాడిని అని చెప్పి అనుకుంటే అది ఒక ఫూలిష్నెస్ అవుతుందేమో అని చెప్పేసి మనందరికీ అర్థమవుతుంది. సమర్పణ ప్రోగ్రామ్స్లో లైఫ్ విత్ సాయి ఈజ్ ఎండ్లెస్ హోప్, లైఫ్ వితౌట్ సాయి ఈజ్ హోప్లెస్ ఎండ్. అది మాత్రం అందరికీ తెలుస్తూనే ఉంది. ఎన్నో అనుభూతులు ఆయనకి షేర్ చేసుకున్నారు. అదేవిధంగా మన యొక్క సత్యసాయి ప్రేమ సేవా సదన్ తరఫు నుంచి డాక్టర్ జేఎస్ భార్గవ్ గారిని షాలువతో సత్కరించవలసిందిగా ఎంఆర్కే స్వామి గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈనాటి ఈ 11వ సమర్పణ కార్యక్రమానికి సంబంధించినటువంటి మెమోంటోని అందించవలసిందిగా ఏఎస్ రెడ్డి గారిని కోరుతున్నాను. అదేవిధంగా బ్రదర్ జశ్వంత్ని స్వామి యొక్క ప్రసాదాన్ని డాక్టర్ జేఎస్ భార్గవ్ గారికి అందించవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశాన్ని మనందరికీ అందించినటువంటి మన బంగారు స్వామికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా ఎంతోమంది వనస్థలిపురంలో ఉన్నా కూడా కొన్ని లక్షల మంది, ఈ 200 మందికే ఈ యొక్క అవకాశం మహద్భాగ్యం కలగడం. ఇంకా ఎంతోమంది డివోటీస్ కూడా ఉండొచ్చు, కానీ ఈరోజు రాలేకపోవచ్చు, ఇంకొకసారి రావచ్చు. కానీ ఈ అవకాశం స్వామి నాకున్నటువంటి అనుభవాల్లో కూడా పర్సనల్ లైఫ్లో
ఏదో స్వామి అనుగ్రహం లేకుండా ఏది జరగదు అనేటువంటిది మనందరికీ తెలుసు. ఒకసారి ఒక ఇంటర్వ్యూ రూమ్లో స్వామి స్టూడెంట్ ఒక అతను అడిగాడట, స్వామి మీ ఆజ్ఞ లేకుండా, శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా పుట్టదు కదా అని చెప్పి అడిగితే అది నిజమేనంటారా అని చెప్పి అడిగాడు స్వామి. ఇట్లాగే ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ రూమ్లో. దట్ ఈస్ ఆల్ డాక్యుమెంటెడ్ బుక్లో. ఈ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ అయింది కూడా. అవును నిజమే అని చెప్పి స్వామి చెప్పారు. అంటే ఎలా స్వామి, ఎలా నమ్మమంటారు అంటే, స్వామి అన్నారట, నువ్వు నమస్కారం చేయి అని చెప్పి 2 చేతులు ఇలా నమస్కారం చేయమన్నారట. చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఊపు అన్నారట, ఊపాడట. రైట్ సైడ్ ఊపు అన్నారు, రైట్ సైడ్ కూడా ఊపాడట. పైకి ఎత్తమని చెప్పేసి అంటే పైకి కూడా ఎత్తారు. సరే కాసేపు అయిన తర్వాత, అది నేను చెప్పాను నువ్వు చేశావు అంతే కదా, ఇప్పుడు నేను చెప్పట్లేదు నువ్వు చెయ్యి చూద్దామన్నారు స్వామి. ఆ 2 చేతులు ఇలా పెట్టినవాడు చెయ్యి చూడు అని చెప్పి స్వామి 2-3 సార్లు గట్టిగా చెప్పినా కూడా ఆ చేతుల్ని ఇలా ఉన్నటువంటి పొజిషన్ నుంచి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఊగక అలా శిల్పం లాగా అయిపోయినాడు. అప్పుడు అన్నాడు స్వామి, నేను చెప్పలేదు నువ్వు చేయలేదు కదా అని. శివుని ఆజ్ఞలు భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిది చేయమైనా కూడా కదలడానికి వీలు లేదు అనేటువంటిది. సో ఇవాళ మనందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాము అంటే స్వామి యొక్క ఆజ్ఞ, స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క ప్రేమ లేకపోతే మనందరం ఇవాళ ఇక్కడ కూర్చోలేము. ఎందుకంటే ఇవాళ నేను ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నా కూడా నాకు దాని ఏమంటారు, వైబ్స్ వస్తున్నాయి అన్నమాట బాడీలో. దట్స్ ది స్వామీస్ గ్రేస్ మనందరికీ ఉండాలని. నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటిది 12వ సమర్పణ కార్యక్రమం. దట్ ఈస్ కాల్డ్ 1st యానివర్సరీ. స్వామిని మనందరం కలిసి స్వామికి ప్రార్థించాలి. మంచి స్పీకర్ని, మంచి అనుభవాలు మనందరితో పంచుకునేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించాలన్నటువంటి కోరికతో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, మనందరి కరతాళంతో మరొకసారి జేఎస్ భార్గవ్ గారిని వారికి స్వామి మంగళహారతి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. జై సాయిరామ్. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षण सजना संरक्षण हरि महेश्वर। ओम जय जगदीश हरे जीवनाथी गया सर्वाकारपते स्वामी आदि सकल
సాయి